అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మేము మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనేటువంటి థీమ్తో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నవంబర్ 12-13-2022 నాడు నిర్వహించినటువంటి నేషనల్ సెమినార్లో భాగంగా ఈ ప్యానల్ డిస్కషన్ని రూపొందించడం జరిగింది. మెయిన్ పర్పస్ ఆఫ్ అవర్ సెమినార్ ఎందుకు పెట్టినామనంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి జర్నలిజం కోర్స్ ఒకటి రన్ అవుతుంది. బహుశా మీరు చాలామంది తెలియకపోవచ్చు. ఉస్మాన్ యూనివర్సిటీ 40 మందికి మాస్టర్ డిగ్రీస్ ఇస్తే ఎవ్రీ ఇయర్ మేము 400 మందికి మాస్టర్ డిగ్రీస్ ఇస్తాం. మాది ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి మాకు డిఫరెంట్ ఏరియాస్లో స్టడీ సెంటర్స్ ఉంటాయి కాబట్టి మేము ఎక్కువగా మీడియా మోడ్లో టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మా ఎన్రోల్మెంట్ ఎక్కువ. మేము అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్, మా BA ప్రోగ్రాంలో దాదాపు 1300 మంది ఇప్పుడు మీడియా స్టడీస్, జర్నలిజం BCA చేస్తున్నారు, అట్లాగే MCA చేస్తున్నారు. మేము ఈ మధ్య మా కోర్స్ రివిజన్ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక కోర్సు యాడ్ చేయాలని అనుకున్నాం. ఆ కోర్సు ఏంటిది అని అనుకున్నప్పుడు జర్నలిజం ఇన్ తెలంగాణ, మీడియా ఇన్ తెలంగాణ అనే దాన్ని కోర్సుగా తయారు చేయాలని అనుకున్నాం. అంటే కోర్స్ అంటే ఒక పేపర్. సో ఈ పేపర్ తయారు చేయడానికి సిలబస్ ఎట్లా అనేటువంటి ఆలోచన మాకు వచ్చినప్పుడు, సరే మాకున్నటువంటి ఎక్స్పర్ట్స్ మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టుకున్నప్పుడు దే హ్యావ్ డిజైన్డ్ ఎ సిలబస్. కానీ మేము దాన్ని సాటిస్ఫై అవ్వకుండా ఓవరాల్గా అసలు తెలంగాణ జర్నలిజం, ఇట్స్ జెనసిస్, ఇట్స్ ఆరిజిన్ అండ్ దాని డెవలప్మెంట్ ఎట్లా ఉండింది, హిస్టారికల్గా వాట్ కైండ్ ఆఫ్ రోల్ తెలంగాణ జర్నలిజం హ్యాస్ ప్లేడ్. ఇక్కడ జర్నలిజం అంటే నాట్ జస్ట్ మీడియా రైటింగ్, న్యూస్ పేపర్ రైటింగ్. మొదటి దశ నుంచి అన్ని రకాల మీడియాస్ ఎట్లాంటి ప్రభావాన్ని చూపించినాయి అనేటువంటి విషయం మీద మేము కొంత వర్క్ చేయాలని అనుకున్నాం. దీనికి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ ఒకటి అవసరం. డిఫరెంట్ పీరియడ్స్లో ఉన్నటువంటి జర్నలిస్టులతో ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలని అనుకున్నాం. దట్ ఐడియా నౌ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ దిస్ సెమినార్ యాక్చువల్లీ. అందుకే మేము మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనేటువంటి పేరు పెట్టినాం. సో నాట్ జస్ట్ అవుట్కమ్నే మేము కరికులం చేయలేము, బట్ ద బ్రాడ్ ఏరియా ఆఫ్ ద డిబేట్, టుడేస్ డిబేట్ ఈజ్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ కరికులం, నెంబర్ 1. సో దీంట్లో ఈ 2 రోజుల సెమినార్లో మాకు 2 మేజర్ ఐడియాస్ వచ్చినాయి. ఒకటి, జర్నలిజం మీడియా డ్యూరింగ్ తెలంగాణ మూమెంట్. తెలంగాణ మూమెంట్ సందర్భంగా మీడియా ఎట్లా వ్యవహరించింది, ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నది, పాజిటివ్ టోన్లో చెప్పాలంటే ఎటువంటి పాత్ర పోషించింది. దట్ ఈస్ వన్ సెట్ ఆఫ్ డిబేట్ డిస్కషన్. దానికోసం ఈ ప్యానల్ డిస్కషన్ని ఏర్పాటు చేశాం. ఈ రెండవదేమో ఫేక్ న్యూస్, దాని ఇంప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ డిజిటల్ ఎరా అనేది ఒకటి. సో ఈ ప్యానల్ డిస్కషన్లో ఎవరైతే తెలంగాణ మూమెంట్ టైంలో పర్టికులర్ చిదంబరం అనౌన్స్మెంట్ నుంచి నేను మీడియాకు సంబంధించినంత వరకు తెలంగాణ మూమెంట్ ఎరా అంటే నేనేమనుకుంటా అంటే చిదంబరం ప్రకటన నుంచి తెలంగాణ ఫార్మేషన్ వరకు నేను అనుకుంటాను. మీ అందరికీ తెలుసు, నేను కూడా చాలా యాక్టివ్గా మీడియాలో ఉన్నాను ఆ టైంలో. మొదటి ప్రకటన డిసెంబర్ 9 నుంచి జూన్ 14 అనుకున్నా, జూన్ 2 అనుకున్నా కూడా అక్కడి వరకు ఒక పీరియడ్ అని అనుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఐ వాజ్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ మీడియా అండ్ ఛానల్స్ ఫర్ అప్పటికే ఒక 5-10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. ఆ టైంలో అప్ టు డిసెంబర్ చిదంబరం ప్రకటన మీడియా ఒక రకమైనటువంటి ఫేస్ చూపించింది. సింపథెటిక్ అండ్ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్. తెలంగాణకు అన్యాయం జరిగింది అంటే ఇక్కడ నాకు ఒకటే అర్థమైంది, ఒక సోషియాలజీ స్టూడెంట్ ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ యూ క్రై, యాజ్ లాంగ్ యాజ్ యూ డిమాండ్ ఫర్ సంథింగ్ ఆర్ బెగ్ సంథింగ్, దే అలో యూ. ఓకే ఫైన్, గుడ్, వాడు అడుగుకుంటున్నాడు అందుకే అది చేయండి అని అనుకుంటాను. బట్ వన్స్ నీకు అది వచ్చింది, నువ్వే ఎంపవర్ అయినావు అనుకోండి, వాడు టేబుల్ టర్న్ చేసేస్తాడు, రివర్స్ అయిపోతాడు. దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్
ఐ కుడ్ అబ్జర్వ్ డ్యూరింగ్ ద తెలంగాణ. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా ఇక్కడ తెలంగాణ మూమెంట్లో చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించినటువంటి మీడియా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు నాతోటి. ఇమ్మీడియట్గా నా పక్కన ఆర్ శైలేష్ రెడ్డి గారు ఉన్నారు. మీకు చాలామంది తెలుసు, శైలేష్ రెడ్డి ఇప్పుడు మన గవర్నమెంట్ మీడియా దీంట్లో ఉన్నారు, కానీ టీశాట్లో ఉన్నారు సిఇఓగా. బట్ అప్పుడు తెలంగాణ మూమెంట్ టైంలో ఈ వాజ్ ద సిఇఓ ఆఫ్ జీ న్యూస్, జీటీవీ, జీ న్యూస్, జీ 24 గంటలు తెలుగులో. జీ గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూపు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూపు. దానికి ఇక్కడ ఒక యంగ్ అండ్ డైనమిక్ సిఇఓగా శైలేష్ ఉన్నాడు. శైలేష్ యూజ్ టు డిబేట్ ఆన్ వేరియస్ ఇష్యూస్. ఆఫ్ కోర్స్ దానిలో భాగంగా తెలంగాణ ఇష్యూస్ కూడా డిస్కస్ చేస్తుంటారు. తర్వాత శైలేష్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి వి చంద్రమౌళి గారు. వి చంద్రమౌళి గారు తెలంగాణ మూమెంట్ టైంలో TV9తో ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా, అవుట్పుట్ ఎడిటర్గా, సమ్ ఎడిటోరియల్ వింగ్లో చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించినాడు. అఫ్కోర్స్ అప్పుడు తెలంగాణలో స్పాట్ చేయగలిగినటువంటి సైలెంట్ పర్సన్ ఎవరంటే చంద్రమౌళి గారు. కూడా మేము అందరం రోడ్లను కలుస్తుంటే చంద్రమౌళి గారు డెస్క్లో సైలెంట్గా ఆయన న్యూస్ని స్ట్రీమ్ చేసుకుంటూ ఉండేటువంటి వాడు. తర్వాత ఉన్నటువంటి వ్యక్తి గౌరీశంకర్ గారు. గౌరీశంకర్ ఈజ్ నోన్ యాజ్ డెక్కన్ క్రానికల్ గౌరీశంకర్. హీ వాజ్ చీఫ్ పొలిటికల్ ఎడిటర్ ఆఫ్ డెక్కన్ క్రానికల్. తెలంగాణ మూమెంట్ అప్పుడు ఈ పొలిటికల్ ఇవి ఏం జరిగినాయి అనేది చాలా సీక్రెట్స్ మన గౌరీశంకర్ గారికి తెలుసు. నాకు లెఫ్ట్లో ఉన్నటువంటిది రవికాంత్ రెడ్డి, ఆర్ రవికాంత్ రెడ్డి ఈజ్ హిందూ గ్రూప్ నుంచి ఉన్నారు. తెలంగాణ ఇష్యూస్ అన్నింటినీ దాదాపుగా కవర్ చేసినటువంటి వ్యక్తి. చాలా ఏళ్ళుగా తెలంగాణ అఫైర్స్ చూస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా అసిస్టెంట్ ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్ స్థానంలో ఉన్నారు. రవికాంత్ రెడ్డి ఈజ్ ఆల్సో విత్ అస్ టుడే. అండ్ ఆ పక్కన ఉన్నటువంటిది రమేష్, చాలామందికి తెలిసినటువంటి ఫేస్, ఎందుకంటే ఆయన గ్రౌండ్లో ఉండి యాంకరింగ్ చేసినటువంటి వ్యక్తి రమేష్. ఆ టైంలో మేము రమేష్ని ఎందుకు పికప్ చేసుకున్నాము TV9 నుంచి అంటే, దుంతు రమేష్ అప్పుడు వరంగల్, హైదరాబాద్తో పాటు తెలంగాణ మూమెంట్కి ఇంకొక హాట్ స్పాట్ వరంగల్ అనేటువంటిది ఉండేది. వరంగల్ జిల్లాలో ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ, మిగతా అక్కడ ఉన్న జాబ్ కూడా చాలా పవర్ఫుల్ ఉండేది. అటువంటి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చేసినటువంటి వ్యక్తి దుంతు రమేష్. నౌ ఈజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇన్ TV9. ఇకపోతే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కు ఉన్నటువంటి ఇంకొక ఫ్రెండ్ మిస్టర్ విజయ్ కుమార్ రెడ్డి. విజయ్ కుమార్ రెడ్డి సాక్షిలో ఇప్పుడు బ్యూరో చీఫ్గా ఉన్నారు. సాక్షి గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్లో సాక్షి తెలుగు డైలీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా నాట్ జస్ట్ బికాస్ దే వర్ హోల్డింగ్ గ్రేట్ పొజిషన్స్ అండ్ CEOs అండ్ చీఫ్స్. They all belongs to Telangana and they ideologically also they committed and associated with Telangana. థ్యాంక్ యూ అండి మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. మేము వెయిట్ చేసుకున్న తర్వాత కానీ నన్ను ఇట్లా చాలామంది నన్ను ఇట్లా అన్నారు, ఇవాళ నేను మిమ్మల్ని అంటున్నాను. ముఖ్యంగా శైలేష్ని నేను యాంకరింగ్ పొజిషన్లో ఉంది. నా ఐ స్టార్ట్ విత్ గౌరీశంకర్. అసలు పొలిటికల్ అంటే 2-3 ఇష్యూస్ మాట్లాడుకుందాం. ఒకటి, ద ఐడియా ఆఫ్ పొలిటికల్ ఐడియా ఆఫ్ తెలంగాణ, హౌ ఇట్ చేంజ్డ్. ఇట్స్ ఇది మీరు సడన్గా పొలిటికల్ లీడర్ అన్నాక అంటే చిదంబరం పొలిటికల్గా ప్రకటన ఎందుకు చేసినాడు December 9th రోజు, మళ్ళీ December 21st రోజు మళ్ళీ రివర్స్ ఎందుకు అయినాడు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ ఎందుకు వచ్చింది, ఈ మొత్తం పొలిటికల్ స్ట్రాటజీ ఏంటిది, దీన్ని మీడియా ఎట్లా అడ్వాంటేజ్గా మార్చుకుంది. ఒకవేళ చిదంబరం స్టిక్ ఆన్ అయి ఉంటే ఆ రోజుకి మీడియా అట్లనే స్టిక్ ఆన్ అయి ఉండేదిగా. దీనికంటే బ్యాక్గ్రౌండ్, లిటిల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ తెలుగు మీడియా అది చెప్పుకుంటూ మీరు దాన్ని స్టార్ట్ చేస్తే జస్ట్ ఒక 5 minutesలో మాకు బ్రీఫ్ ఒక ఐడియా ఇస్తే మిగతా వాళ్ళు కూడా దాన్ని ఇది చేసుకోవడానికి అవకాశం. బేసికల్లీ తెలంగాణ మార్నింగే మనకు కేటీ రామారావు గారు చెప్తా ఉండేది, మీడియా ఇది బ్యాడ్ అది అని చెప్తా ఉండేది. ఇట్ హ్యాస్ బీన్ బ్యాడ్ ఇన్ ద ఏజెస్, నాట్ నౌ. అండ్ పర్టికులర్లీ ఇన్ తెలంగాణలో అంటే మోస్ట్ ఆఫ్ ద మీడియా వాజ్ హెల్డ్ బై పీపుల్ ఫ్రమ్ ద కోస్టల్ ఏరియా, కాబట్టి దే ఆల్వేస్ హ్యావ్ ఏ స్లాంట్ దట్ ఇంక్లూడ్స్ మై న్యూస్ పేపర్ టేకింగ్ క్రానికల్. హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇంతకుముందు వేరే న్యూస్ పేపర్స్ కూడా చాలామంది ఫేస్ చేశారు. చిదంబరం ఎప్పుడైనా అనౌన్స్ అంటే
తెలంగాణ మూమెంట్ నడుస్తూ ఉన్నా కూడా చాలా మందికి దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ తెలంగాణ వస్తుందా రాదా అన్నది. రెగ్యులర్గా 2001 నుంచి నేను రెగ్యులర్గా కేసీఆర్ గారితో ఇంటరాక్ట్ అవుతూ ఉండేది, చాలాసార్లు మాట్లాడేది విషయంలో. హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ వస్తుంది, ఇవాళ లేకుంటే రేపు వస్తుంది. వన్ ఆఫ్ ద బేసిక్ తను ఏంటంటే ఇట్ షుడ్ బి నాన్ వైలెంట్ మూమెంట్, అట్లయితే వస్తుంది. ఎందుకంటే 69 మూమెంట్ వాజ్ వైలెంట్ కాబట్టి దట్ ఫెయిట్. అండ్ 65 మూమెంట్ ఎస్ ఐ హ్యావ్ బ్రీఫ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, ఎందుకంటే చాలామంది ఆ మూమెంట్లో ఉన్న వాళ్ళు మన టెక్నాలజికల్కి వచ్చేవాళ్ళు అండ్ దే టు టాక్. అండ్ ద ఫెయిల్యూర్ వాజ్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్. అప్పుడు మల్లికార్జున్ గారు కానీ చెన్నారెడ్డి గారు కానీ అప్పుడు కూడా డెక్కన్ క్రానికల్ అండ్ అదర్ న్యూస్ పేపర్స్ ఆల్సో డిడ్ నాట్ సపోర్ట్ 69 మూమెంట్. తర్వాత ప్రెషర్ పెట్టి ఎడిటర్లను బెదిరించి దారుణాలు చేసేసి డెక్కన్ క్రానికల్ మీ పైన దాడులు చేశాక దెన్ దే చేంజ్ ఓవర్నైట్. అప్పటి వరకు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నప్పుడు వెరీ ఫామ్గా ఉండేది. సేమ్ థింగ్ సబ్సిక్వెంట్లీ 2001 మూమెంట్ స్టార్ట్ చేశారు, కేసీఆర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా దే వర్ నాట్ సపోర్టింగ్. The reason is most of the people were against Telangana because the media were all held from the people from the coastal areas. They were not interested in perfecting. Telangana movement ఎందుకు కావాలి అని అనుకుంటే బికాస్ ఆఫ్ ద పొలిటికల్ పవర్. బేసికల్ ఏంటంటే మన పొలిటికల్ పవర్ అంటే వీ కెన్ డెవలప్ అవర్ స్టేట్ ఆన్ అవర్ ఓన్ టర్మ్స్, మనకి ఏ అవసరం ఉంది ప్రయారిటీస్ మనం చేసుకోవచ్చు అని ఆ ఉండేవాళ్ళు. అలాగే మూమెంట్ నడుస్తూ ఉండేది. ఎప్పుడైతే చిదానంద్ గారు ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో మోస్ట్ ఆఫ్ పీపుల్ వర్ షాక్డ్. అసలు నిజంగానే తెలంగాణ ఇస్తారా అంత ధైర్యమా ఉందా అని. కానీ ఐ వాజ్ ష్యూర్, ఎందుకంటే నేను ఐ యూస్ టు ఇంటరాక్ట్ మోస్ట్ విత్ కేపీ రామచంద్రరావు గారు. ఐ యూస్ టు టాక్ టు మీ లాట్ ఆఫ్ విషయం. ఆయన నార్మల్గా ఎక్కువ మాట్లాడాడు. బట్ వన్ డే హీ సెడ్ ఇట్ ఏమని, సోనియా గాంధీ గారు వినటం లేదు, తను షీ వాంటెడ్ టు గివ్ ఇట్ ఆఫ్. పర్టికులర్లీ ఎప్పుడైతే ఉస్మాన్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అందరూ కాలి చనిపోయారో she was not able to see that and she felt very bad. The same thing కూడా నాకు కేసీఆర్ గారు చెప్పారు. సోనియా గాంధీ లుక్స్ లైక్ వెరీ ఫేవర్లో ఉన్నట్టుంది. బట్ వెన్ కేపీ సెడ్ ఐ థింక్ షీ ఈజ్ నాట్ లిసింగ్ టు అస్. అండ్ ఇంకో మాట కూడా చెప్పింది సోనియా గాంధీ గారు, ఏంటంటే నాకు 2 గంటలు కప్పారు మీరు, తెలంగాణ ఇస్తేనే నాతో పబ్లిక్ మీటింగ్లో చెప్పించారు. దెన్ ఇట్స్ నాట్ గుడ్, వీ షుడ్ నాట్ గో బ్యాక్ ఆన్ దట్. There was also a joke going on because she was an Italian lady kabatti she stood by the word, if not others would not have given it an honor. And I was very sure of that. Yes, KP Ramchandra ekko maatladadu and normally he doesn't talk, edana adigina kuda cheppadu maamuluga. I said like return late gauri, I think ichetattu undi annadu. I was very confident about it. So because of the pressure, because of the non-violent movement, and particularly Telangana slang, a part of even has impacted the culture. They have revolutionized the cultural environment in Telangana movement. Dantoti pick up అయిపోయింది. And basically it has been a non-violent movement most of the time, except కొన్ని ధమ్కీలు కొన్ని అక్కడిక్కడ చేసిన కానీ. Because of that, KCR has been successful. First thing, he literally changed the culture of Telangana. ఒకప్పుడు తెలంగాణ యాసను మాట్లాడాలంటేనే సిగ్గుపడేవాడు. I studied in Badruka College. ఒకప్పుడు మీ పెయ్యి బాగుందా అంటే నవ్వేవాడు. పెయ్యి అని కాదు, ఒళ్ళు బాగుందా అని చెప్పాలంటున్నారు. ఆ యాసలో ఉండేది. సో ద హోల్ థింగ్ హ్యాస్ చేంజ్ అండ్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద నాన్ వైలెంట్ మూమెంట్. దాంతో ద హోల్ తెలంగాణ వీ కుడ్ అచీవ్ తెలంగాణ. సార్, మీరు తెలంగాణ నాన్ వైలెంట్ మూమెంట్ అంటున్నారు. Of course, we are all part of that movement. It was non-violent. But most of Andhra media, most of the time, they projected it as violent. మార్నింగ్ కేటీఆర్ గారు ఒక మాట చెప్పారు, ఎవడో ఒక ఆయన ఒకసారి కొడతాడు, మీరు ఆయన పొద్దంతా కొడుతున్నారని చెప్పాడు మీడియాలో. నాకు బాగా గుర్తుంది, నాగం జనార్దన్ రెడ్డి అనే ఒక టీడీపీ లీడర్ ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళాడు ఆ టైంలో. సరే, అక్కడ పిల్లలు అప్పటి టీడీపీ స్టాండ్ అట్లా ఉంది, చాలా వైలెంట్, ఇది చాలా ఎమోషనల్ ఇది నడుస్తున్నప్పుడు టు గెయిన్ సింపతి దట్ జెంటిల్మెన్ విజిటెడ్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్. పిల్లలకు కోపం వచ్చేసింది, ఆయన వ్యాన్ పడేసినారు, కొట్టినారు. సో పాపం ఇది జరిగింది మార్నింగ్ 11 గంటలకి. ఆయన రాత్రి 8 గంటలకి చంద్రబాబును కలిసి మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇవన్నీ అయిపోయి నైట్ 8 o'clock కూడా ఇంటికి పోయినాడు. పోయేసరికి ఇంకా కొడుతున్నాడు, ఆయన ఛానల్ పెట్టుకుని చూసేసరికి ఇంకా కొడుతున్నాడు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఐ మెట్ హిమ్ ఇన్ సమ్ టీవీ ఛానల్. అరే ఏం సార్ మీ మీడియా వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి దాకా కొడుతూనే ఉన్నారు, మా ఇంట్లో అందరూ ఇంకా నేను అక్కడే ఉన్నానేమో
అంటే దట్ కైండ్ ఆఫ్ ఒక వైలెంట్ పిక్చర్, ఒక చాలా మీరేమో చాలా ఏమంటారు శాంతి మూమెంట్ అంటున్నారు, పీస్ఫుల్ మూమెంట్ బట్ ద హోల్ ప్రొజెక్షన్ ఆఫ్ మీడియా ఏం చేసిందంటే ఇది ఒక వైలెంట్ మూమెంట్. తెలంగాణ వాళ్ళంటే వెరీ ప్రాక్టికలీ స్పీకింగ్ శైలేష్ గారికి తెలుసు, కొంతమంది పొలిటీషియన్స్ మా పక్కన కూర్చోడానికి భయపడేవాళ్ళు. పక్కన కూర్చుంటే కొడతామని భయం ఉంటుంది, స్క్రీన్ మీద ఇద్దరు నెయ్యొద్దనేవాళ్ళు. I don't want to name that gentleman, politician, but that was the condition of that political person who is representing in Delhi, MP. He took objection, నాకు గంట చక్ర పనితో కూర్చోబెట్టద్దు, వాళ్ళంతా తాలిబాన్లు ఇట్లాంటి మాటలు లాంగ్వేజ్ అంతా దే యూస్ టు స్పీక్. Vijay, you are into the field and you in 16 movement I remember 1916 movement I was in Signabad RP road లో ఉండేది. ఫస్ట్ పోలీస్ ఫైరింగ్ 1969లో ఏప్రిల్ 4th జరిగింది, బుర్గు మాదేవ్ హాల్లో జరిగింది. 69 మూమెంట్లో వై ఐ సెడ్ వాట్ వాయిలెన్స్ అంటే దేర్ పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర రీజన్ విత్ మై టెనెంట్స్, దేర్ వర్ ఫిజికల్ అటాక్స్ ఆన్ తెలంగాణ ఆంధ్ర పీపుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఇంక్లూడింగ్ మై ఆర్పీ రోడ్లో ఉండేది. వాళ్ళు వచ్చి ఫిజికల్గా అటాక్ చేసి దే యూస్ టు టార్గెట్ పీపుల్, ఈ ఏరియాలో ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉన్నారో వచ్చి ఎంక్వైరీ చేసేవాళ్ళు. సో బికాస్ ఆఫ్ దాట్ ఆ మూమెంట్ కూడా కొలాప్స్ అయింది బికాస్ ఆఫ్ ప్యూర్లీ వాయిలెన్స్ మూమెంట్ తోటి కొలాప్స్ అయిపోయింది 69 మూమెంట్. అప్పటికి కానీ నాట్ లైక్ దిస్ ఈస్ డిఫరెంట్. హీ హెస్ కల్చరల్లీ హీ హెస్ మోడ్యులేటెడ్ ఇట్ కేసీఆర్ గారు. అండ్ సెకండ్ థింగ్ హీ హెస్ ఫోకస్డ్ ఆన్ ఇష్యూస్. పబ్లిక్ డ్రైవ్ చేసుకొని 2001 నుంచి కంటిన్యూస్ 2014 దాకా ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఈ కల్చరలీ పీపుల్ ఆఫ్ కల్చరలీ మనకి తొక్కేశారు. మనకి తర్వాత ఇప్పుడు మనకి తెలంగాణ యాసలో మాట్లాడేది మనం సిగ్గుపడేవాళ్ళం. అప్పుడు తర్వాత ఫిజా అని పిక్చర్ వచ్చినాక దట్ హాస్ బికమ్ ఫ్యాషన్. తెలంగాణ యాస ఇస్ నాట్ బిగ్ బిగ్ ఫ్యాషన్. ఫిదా పిక్చర్. థ్యాంక్ యూ. విజయ్, మీరు సాక్షిలో గ్రౌండ్ రిపోర్ట్స్ చేస్తుండేవాళ్ళు, చూస్తుండేవాళ్ళు, మీరు బీట్లు కూడా వెళ్తుండేవాళ్ళు. ఆయనేమో చాలా శాంతియుతమైన మూమెంట్ కంపారిటివ్లీ. నాకు కూడా తెలుసు 69 మూమెంట్లో ఎంత వైలెన్స్ అంటే అవతలవాడు ఆంధ్రవాడు అని తెలిస్తే కొట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు అది లేదు, ప్లస్ ఇట్స్ వెరీ వెరీ డెమోక్రటిక్ కైండ్ ఆఫ్ థింగ్. విజయ్, అయినా సరే మీడియా మాత్రం పబ్లిక్ స్పేర్లో వైలెన్స్ లేదు, ఐడియాలజీలో వైలెన్స్ లేదు, మూమెంట్ లీడర్షిప్లో వైలెన్స్ లేదు. కానీ మీడియా విపరీతమైన వైలెంట్ని ఎక్స్ప్లోడ్ చేసింది ఒక రకంగా. మీడియా హ్యాస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ చాలా వైలెన్స్ ఇట్లా అట్లా అని మాట్లాడింది. ఎందుకు మీడియా తెలంగాణలో వైలెన్స్ జరుగుతుంది అనేది క్రియేట్ చేసింది? ఆ భయంతో శ్రీకృష్ణ కమిటీని తీసుకొచ్చింది, ఆ భయంతో చిదంబరంతో మళ్ళీ మార్చేసింది, ఆ భయంతో మా ఆస్తులు అమ్మేసుకుంటారు. నాకు బాగా గుర్తుంది, మోహన్ బాబు అనే ఒక థర్డ్ రేట్ యాక్టరు ఆ రోజు ఒక లైవ్లో నేను ఉన్నప్పుడు హైదరాబాద్ని కాల్చి బూడిద చేసి వెళ్ళిపోతానన్నాడు. బట్ దట్ ఫెలో ఈజ్ ఓనింగ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ప్రాపర్టీస్ స్టిల్ వెరీ సేఫ్, వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఎందుకని మీడియా అటువంటి వాటిని వైలెన్స్ ఉంది అనేటువంటి ఒక భ్రమ కల్పించడానికి ట్రై చేసింది? బిఆర్ అంబేద్కర్ ఫ్యాకల్టీ అంతా చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక సిలబస్ రూపకల్పన కోసం ఇలాంటి ఫీల్డ్లో ఉన్న జర్నలిస్టుల గురించి మీరు మాట్లాడడం అనేది. సో సబ్జెక్టులోకి వెళ్తే తెలంగాణ మూమెంట్ని దగ్గరలో నేను పార్టిసిపేట్ చేస్తూ వార్తలు రాస్తూ ఐఎమ్ ది ఫౌండర్ మెంబర్ ఆఫ్ ది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, ఐఎమ్ ది కన్వీనర్ ఆఫ్ ది నల్గొండ డిస్ట్రిక్ట్ ఫర్ 14 years. దెన్ ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్. తెలంగాణ బాధ ఎప్పుడు కూడా మీడియా బాధ కాలేదు. తమ బాధనే తెలంగాణ మీద అన్ని రకాల మీడియా వాళ్ళ స్వార్థం కోసం చూపించిన ఘటన దగ్గరగా చూశాను. ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే వాళ్ళ హైదరాబాద్ అనేది ఒక ఆర్ట్ కేక్, దేశంలోనే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ సామ్రాజ్యాలు ఉన్న కారణంగా ప్రత్యేక తెలంగాణ వస్తే హైదరాబాద్ అనేది కల్లోలిత ప్రాంతంగా అవుతుంది అనే ఒక కారణం చూపడం కోసం చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా ఫ్లేరప్ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ 1969 అనుభవాలతోటి హింస లేకుండా తెలంగాణ తీసుకురావాలన్న లక్ష్యం అందరిది. అందులో భాగంగానే తెలంగాణ యువకులు ఆత్మార్పణ చేసి తప్పిస్తే ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించినారు. కానీ
ఉస్మానియా యూనివర్సిటీలో ముందు విద్యార్థిని రెచ్చగొట్టడం, వాళ్ళ బాష్పవాయువును వాళ్ళతో ప్రయోగించడం, తర్వాత విద్యార్థులు తెచ్చిపోయి ఒకటి చిన్న ఇన్సిడెంట్ చేస్తే దాన్ని క్లియరప్ చేసి మీడియా హైదరాబాద్ అల్లకల్లోలం అవుతుందని చెప్పడం. అదేవిధంగా శాంతియుతంగా మిలియన్ మార్చ్ అనే జరిగిన ఉద్యమం అవుతుందో అది దేశాన్ని అంతతో పాటు ప్రపంచాన్ని ఆకర్షించిన ఉద్యమం. ఆ రోజు ట్యాంక్ బండి మీద జరిగిన చిన్న కారణాలని చిన్న ఇన్సిడెంట్ క్లియరప్ చేసి ఇదా మన తెలుగు వెలుగు అని చెప్పేసి రకరకాల లైటింగ్స్ తోటి తెలంగాణ వస్తే భవిష్యత్తులో ఏం జరగబోతుంది హైదరాబాద్ అనే అంశాన్ని చిరుపతి పదవులుగా అనేక రకాల మీడియా, 1-2 మినహాయింపిస్తే అనేక రకాల మీడియా చూపించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే గతంలో అందరూ చెప్పేదానంత చెప్పినట్టు మీడియా వాళ్ళ చేతుల్లో ఉండడం, కానీ జర్నలిస్టులే అన్ని పత్రికలలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అన్ని పత్రికలలో తెలంగాణ జర్నలిస్టులు కీలకమైన స్థానాల్లో ఉండడం తెలంగాణ ఉద్యమానికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు. వారి మేనేజ్మెంట్కి ఏదైనా చెప్పుకుందాం జరిగింది లేకపోతే మనం మార్కెట్లో ఉండలేమని చెప్పుదాం, మార్కెట్ షేర్ కోల్పోతామని చెప్పుదాం, వాళ్ళకు కావాల్సిన ఆదాయం కానీ రెవెన్యూ కానీ పోతుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమాన్ని కీలక స్థానంలో ఉన్న జర్నలిస్టులు లైక్ ఈరోజు చాలామంది ఉన్నారు. అలాంటి వారు ముఖ్యంగా నేషనల్ స్థాయిలో కానీ 1-2 ఛానల్స్, రాష్ట్ర స్థాయిలో అయితే 1-2 పత్రికలు ముందుకొచ్చి చెప్పినాయి. మిగతా అన్ని కూడా భయానికి చెప్పిన సంఘటనలు ఉన్నాయి. పత్రికల ముందు ధర్నాలు చేస్తారనో లేకపోతే మమ్మల్ని బ్యాన్ చేస్తున్న భయంతో చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా ఆ రకంగా హింసను ప్రేరేపించి చిన్న ఇన్సిడెంట్ని తెలంగాణ వస్తే హింస హైదరాబాద్ మనది కాదు, హైదరాబాద్ అల్లరిత ప్రాంతంగా ఉంటుందని కారణంతో తెలంగాణ చివరి నిమిషం వరకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అది ప్రజల ముందు మన పిల్లల మన యువకుల ఆత్మ బలిదానాల ముందు మనం సెల్ఫ్ ఇమోలేషన్ ముందు అది నడవలేదు. సత్యమే లాస్ట్ చివరికి గెలిచింది, తెలంగాణ సాధ్యమైందనే నా అభిప్రాయం. మన సెమినార్లో ఒక సెషన్లో ఈ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ మీడియా, తెలుగు మీడియా అనేది ఒక సబ్ థీమ్ వచ్చింది. దానిలో మేనేజ్మెంట్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు ఏంటి అనేది ఇందాక విజయ్ కూడా మేనేజ్మెంట్ లెక్కలైనా కూడా వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్, హైదరాబాద్లో ఉండే వ్యాపారం. ఇవాళ కూడా మార్నింగ్ సెషన్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పేపర్ ఏమంటే 24 ఛానళ్ళు ఉంటాయి తెలుగులో. ఆల్ 24 ఛానల్స్ ఆర్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ అనేది రెవెన్యూ క్యాపిటల్, వాడికి బిజినెస్ క్యాపిటల్ కావాలి. అడ్వర్టైజ్మెంట్స్ హైదరాబాద్లో ఎంతమంది చూస్తున్నారు అనే దాన్ని బట్టి మాత్రమే టీవీకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, అది ఏ టీవీ అని. అట్లా కొన్ని ఆంధ్రాలో విజయవాడ నుంచి టీవీ ఛానల్స్ పెట్టడానికి ట్రై చేసినారు, ఏబీ 24 ఇట్లాంటి ఛానల్స్ వచ్చినాయి. కానీ అవన్నీ మూసేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే యాడ్ వైబిలిటీ అనేది, అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ వైబిలిటీ అనేది లేకపోవడం. ఇది వాళ్ళు అప్పుడే గమనించినారు. నిజానికి హైదరాబాద్ నుంచి పోతే వాళ్ళ వ్యాపారాలు కూలిపోతాయి అనేటువంటి ధోరణితోటి ఈ అప్పటి వరకు ఉన్న మీడియాలో ఉన్నటువంటి పెట్టుబడులన్నీ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి పెట్టుబడిదారులేవి కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు వాళ్ళకి హైదరాబాద్ అనేది వాళ్ళకి ప్రాపర్టీలాగా కనబడింది. తెలంగాణ ఉద్యమకారులకేమో అది వాళ్ళ హక్కులాగా కనబడింది, వాళ్ళ రాజధానిలాగా కనబడింది, అస్తిత్వంలాగా కనబడింది. ఇటువంటి టైంలో ఒక 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 కార్పొరేట్ టీవీ ఛానల్కి జీ నెట్వర్క్ అనే ఒకటి టీవీ ఛానల్లో జీ 24 గంటలు అనేటువంటి ఒక తెలుగు ఛానల్ను జీ 24 స్టార్ట్ చేసి ఆ టైంలో శైలేష్ రెడ్డి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా నేను అనుకోవడము యంగెస్ట్ జర్నలిస్ట్ ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళలో, ప్లస్ ఇప్పుడు కూడా తను ఆ ఛానల్ హెడ్గా వచ్చినారు జీ 24. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు, అంటే చాలాసార్లు మేమిద్దరం చాలా ప్రయోగాలు చేసాం. ఒకనొక ప్రయోగం ఏమిటంటే శైలేష్ తీసుకున్నటువంటి స్టెప్ ఏమిటంటే, ఒక ఆంధ్ర పెట్టుబడిదారుడు, ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు, లగడపాటి రాజగోపాల్ అనేటువంటి పార్లమెంట్ సభ్యుడు, సమ్ గజల్ సింగర్ శ్రీనివాస్ అనే టైంతో తెలుగోడ అడ్డుగోడ ఇట్లాంటి పాట ఒకటి పాడించింది. అన్ని ఛానల్స్కి సిడీతో పాటు డీడీ కూడా పంపించడానికి మేము జోక్ చేశాం. అంటే ఒక్కొక్క ఆ పాట ప్లే చేస్తే నువ్వు నిమిషానికి 5 లక్షలు ఇస్తా, 2 లక్షలు ఇస్తా, ఇట్లా చేసి అట్లా శైలేష్ గారు కూడా అదే పద్ధతిలో దాన్ని పంపించారు. అంటే డెస్క్లో కూర్చొని స్ట్రేట్ అవే రిఫ్యూజ్ చేసి నేను ఈ పాట వేయను అని చెప్పి ఆ చెక్కు, ఆ డీడీ, ఆ సిడీ 2 వాపస్ ఇచ్చినటువంటి వాడు శైలేష్ రెడ్డి. అంతే వాయిస్, అంతే ఫామ్గా
తెలంగాణ మూమెంట్ పట్ల. సరే, స్క్రీన్ మీద బయాస్ లేకపోయినప్పటికీ కూడా అటువంటి కుట్రలని, అటువంటి మేనేజ్మెంట్ ప్రెషర్స్ని తట్టుకుని ఉన్నాడు. నౌ ఐ రిక్వెస్ట్ శైలేష్ టు షేర్ హిజ్ ఎక్స్పీరియన్స్ యాజ్ CEO ఆఫ్ మేబీ నేనేమంటానంటే వాయిస్ పరంగా ఫస్ట్ తెలంగాణ ఛానల్ అనుకుంటున్నాను. V6 తర్వాత వచ్చింది, ఈవెన్ టీ న్యూస్ తర్వాత వచ్చింది. సో నేను అనుకుంటా G24 అనేది ఆత్మపరంగా మొదటి తెలంగాణ అస్తిత్వాన్ని చాటినటువంటి ఛానల్ అని అనుకుంటాను. శైలేష్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ చక్రపాణి గారు. మీడియా అండ్ తెలంగాణ మూమెంట్ అనే అంశంపై ఈ 2 రోజుల సెమినార్లో మీరు నిర్వహిస్తున్న కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్తో కలిసి వేదిక పంచుకోవడం, అభిప్రాయాల్ని పంచుకోవడం, అభిప్రాయాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, వాటన్నిటి కూడా ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. అయితే క్లుప్తంగా చెప్పాలంటే 2009 సంవత్సరం ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం తీవ్రత దాల్చిందో, నవంబర్ 29వ తేదీ నాడు చంద్రశేఖరరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి నేను బయలుదేరినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమ తీవ్రత స్టార్ట్ అయింది. అయితే 2009 అనే సంవత్సరము తెలుగు టెలివిజన్ రంగంలో, తెలుగు టెలివిజన్ న్యూస్ రంగంలో కూడా ఒక కీలకమైన సంవత్సరం. ఎందుకంటే ఆ సంవత్సరమే దాదాపు ఒక 5 కొత్త న్యూస్ ఛానళ్ళు ప్రారంభమైనాయి. 2009 ఎలక్షన్లు వచ్చినాయి కదా. 2009 ఎలక్షన్ల కంటే ముందు ఒక 2-3 నెలల ముందే HM టీవీ, సాక్షి టీవీ, ఐ న్యూస్, G24 గంటలు, మహా న్యూస్, ఇట్లా దాదాపు ఒక 5-6 న్యూస్ ఛానళ్ళు ప్రసారాలను ప్రారంభించినాయి. అదొక చాలా కీలకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం ఇంత తీవ్రంగా వస్తుందని చెప్పి భావించలేదు. తెలంగాణ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి మెజారిటీతో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిండ్రు. పాలన సక్రమంగానే సాగుతూ ఉండే. ఈ 5-6 ఛానళ్ళు స్టార్ట్ అయ్యాయి. అంతకుముందు 4 ఛానళ్ళు ఉండేది, 5 ఛానళ్ళు అనుకోండి. ETV2, ఈటీవీ న్యూస్, జెమినీ న్యూస్, TV9, TV5, NTV, ఈ 5 ఛానళ్ళు ఉండేవి. అదే సంవత్సరం ఇంకొక 5 ఛానళ్ళు స్టార్ట్ అయినాయి. అంటే 10 ఛానళ్ళు అయిపోయినాయి అప్పటికి. ఈ 10 ఛానళ్ళలో కూడా మీరు ఓనర్షిప్ విషయం చూసుకున్నట్టయితే ఓనర్షిప్ కేవలం ఒక ఛానల్ మాత్రమే తెలంగాణ ఓనర్షిప్ ఉన్నది. మిగతా 8 సీమాంధ్ర ఓనర్షిప్ ఉన్నది. ఒకటి జీ అనేది G24 గంటలు స్టార్ట్ అయింది. జీ అనేది అది నాన్ తెలంగాణ, నాన్ ఆంధ్రకి సంబంధించిన ఓనర్షిప్ ఉన్న ఛానల్ అది. అయితే ఎప్పుడైతే ఈ తెలంగాణ ఉద్యమం మొదలైందో 2004 సంవత్సరం నవంబర్ 29వ తేదీ నాడు మొదలైందో, అప్పుడు దాదాపు అన్ని టెలివిజన్ ఛానళ్ళు కూడా ఒక మంచి అవకాశంగా చూస్తూ పోయినాయి. ఎందుకంటే టెలివిజన్ ఛానల్ అప్పుడు రేటింగ్స్ వార్ చాలా ఎక్కువగా ఉండేది. ఏ సెన్సేషనల్ వార్త వచ్చినా లేదా ఏ వార్త వచ్చినా దాన్ని ఏ రకంగా మనం వాడుకొని మన రేటింగ్ కానీ లేకపోతే మన వ్యూవర్షిప్ని కానీ పెంచుకోవాలనే యాంగిల్లోనే చూస్తుండేది. ఎప్పుడైతే నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష బయలుదేరుతామని చెప్పుకున్నారు, అప్పుడు దాదాపుగా సిద్దిపేటకు ఒక 8-9 న్యూస్ ఛానళ్ళకి సంబంధించిన ఓబీవాన్లు అన్నీ కూడా అక్కడికి బయలుదేరిపోయినాయి. ఒక పెద్ద మీడియా ఈవెంట్ లాగా దాన్ని చూసిన. ఎందుకంటే అదొక మంచి అవకాశం. తెలంగాణ ఉద్యమం అక్కడ రోషయ్య గారు ఒక బలహీనమైన ముఖ్యమంత్రిగా చూడబడుతున్నాడు. అయినప్పుడు అంత బలహీనమైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత బలమైన నాయకుడు ఒక తెలంగాణ బలమైన సెంటిమెంట్ని తీసుకొని ప్రజల్లోకి పోతున్నప్పుడు దీన్ని మనం మీడియా బాగా క్యాష్ చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన ఛానల్ అయితే అదొక మంచి అవకాశంగా తీసుకొని జనంలోకి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో ఈవెంట్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా కవర్ చేస్తూ పోయినారు. అక్కడ సరే ఆ రోజు నిరాహార దీక్ష చేయనీయలేదు, నిరాహార దీక్షని భంగం చేసినారు. అక్కడి నుంచి ఖమ్మం తీసుకుపోయారు. ఖమ్మం తీసుకుపోయిన తర్వాత చాలా మీడియా పరిణామాలు జరిగినాయి. అయితే ఒకటి ఏంటంటే ఇంతకుముందు 2 సందర్భాల్లో మీరు చెప్పినట్టు ఇంతకుముందు జరుగుతున్న సెషన్లో కె శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఏది జరగదు అని అనంత వరకు మొత్తం సపోర్ట్ చేస్తారు. ఏదైనా జరుగుతుంది అనే వరకు అప్పుడు అందరూ అలర్ట్ అయిపోయి అరే మనం ఇన్ని రోజులు చేసింది పొరపాటేమో, ఇప్పుడు మనం మన కోర్స్ కరెక్షన్ చేసుకోవాలని చెప్పేసి అనే ధోరణులకు వాళ్ళు వచ్చేస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కూడా జరిగింది అదే.
నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగిన పరిణామాలు, ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళనలు కానివ్వండి, లేకపోతే కేసీఆర్ గారు దీక్ష కొనసాగిస్తున్నాను అని ఖమ్మంలో ఒక మీడియాకు లీక్ చేసిన జ్యూస్ తాగుతున్న విజువల్ని కానివ్వండి, వాటన్నింటి నేపథ్యంలో అవన్నీ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమము ఆ జ్యూస్ తాగడంతో తెలంగాణ ఉద్యమం అయిపోయింది అని చెప్పేసి మిగతా మీడియా మనం ఆశించిన ఫలితం, మనం కావాలనుకున్నది అయిపోయిందని అనుకున్న తరుణంలో ఎప్పుడైతే అది మీడియాకు లీక్ చేసింది, ఇది ఒక స్ట్రాటజీలో భాగంగానే అది మీడియాకి ఇచ్చింది, కానీ కేసీఆర్ నిజంగా దీక్ష విరమించలేదు, జ్యూస్ తాగలేదు అని చెప్పేసి ఎప్పుడైతే మళ్ళీ జనంలోకి వెళ్ళిపోయిందో అప్పుడు ఉద్యమం మళ్ళీ ఊపందుకోవడంతో కేసీఆర్ గారిని నిమ్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ నిమ్స్కి షిఫ్ట్ చేసేంత వరకు కూడా సంబరాలు చేసుకున్నది మీడియా. ఒక రకంగా ఇంకా అయిపోయింది, తెలంగాణ ఉద్యమం అయిపోయింది అని చెప్పేసి అనే స్థాయికి, ఆ స్థాయిలో మీడియా ప్రొజెక్షన్ ఇచ్చేసింది. ఎప్పుడైతే డిసెంబర్ 9వ తేదీ నాడు ప్రకటన వచ్చిందో, డిసెంబర్ 9వ తేదీ ప్రకటన చాలా కీలకమైన ప్రకటన. డిసెంబర్ 9వ తేదీ ప్రకటన వచ్చిన రోజు రాత్రి నాకు తెలుసు ప్రముఖ టీవీ ఛానళ్ళు, అప్పుడు అంటే టాప్ టీవీ ఛానళ్ళలో ఉండే సీఈఓలు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, రాత్రి ఆఫీస్లోకి వచ్చేసి, కొందరైతే టీవీ స్క్రీన్ ముందరికి వచ్చేసి తెలంగాణ చిదంబరం ప్రకటన వచ్చేసింది, తెలంగాణ వచ్చేసింది అని చెప్పేసి, మీరు ఒకవేళ అవి కనుక తిరిగి చూసినట్టయితే, అవన్నీ రికార్డింగ్స్ కనుక తీసుకొని చూస్తున్నట్టయితే, ఇంకా మీరేం చేస్తున్నారో, మీరు ఆంధ్ర వాళ్ళు నిద్రపోతున్నారా, లేవండి, రోడ్ల మీదకి రండి, లేకపోతే అంటే ఈ భాష వాడలేకపోవచ్చు కానీ ఇక మీరు ఇట్లే కూర్చుంటే అయిపోతుంది, అర్ధరాత్రి అయిపోయింది, 12:30 అవుతుంది, మీరందరూ ఇళ్లలో ప్రశాంతంగా పడుకున్నారు, కానీ ఇక్కడ తెలంగాణ అట్టుడికిపోతుంది, రాష్ట్రం చీలిపోతుంది, రాష్ట్రాన్ని విభజిస్తున్నారు. ఈ రకంగా అన్ని ఛానళ్ళు కూడా మాట్లాడుకున్నట్టుగా ఒకరికొకరు, నాకు తెలిసి అంత మాట్లాడుకుని ఉంటారు కానీ బట్ అందరి భావం ఒకటే కాబట్టి, అన్ని సింక్ అయిపోయినాయి కాబట్టి ఆ వాతావరణం అక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక సిమిలర్ లైన్ అందుకున్నారు. పొద్దున్నే అసెంబ్లీ ప్రారంభమైంది, అసెంబ్లీ నడుస్తూ ఉన్నప్పుడు, అసెంబ్లీ వాజ్ ఇన్ సెషన్. అసెంబ్లీ ప్రారంభం కాగానే ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచే ఈ రోజు నుంచి రాజీనామాలు చేసేస్తారు. రాజీనామాలు చేసే ఆలోచన లేనివాడికి కూడా రాజీనామాలు చేసేస్తారనే ఆలోచన తీసుకొచ్చిండు. రాజీనామా చేయనున్న వాడితో కూడా నువ్వు ఎందుకు రాజీనామా చేస్తలేవు అని చెప్పేసి ప్రశ్నలు అడిగి మరీ వాడిని ఒక కార్నర్ చేసేసి ఆంధ్ర నుంచి వాడిపైన ప్రెషర్ వచ్చేటట్టుగా చేసి నేను కూడా రాజీనామా చేస్తున్నాను. వాస్తవానికి డిసెంబర్ 10వ తేదీ రోజు ఆడ రాజీనామా లేఖలు స్పీకర్ దగ్గర ఇచ్చింది 15 మంది ఎంతమందో ఇచ్చిండ్రు, స్పీకర్కి ఇచ్చింది. కానీ టీవీలో 11 మంది ఇచ్చిండ్రు. కానీ ఈ టీవీల్లో అంతా చూస్తే ఫిగర్ 111, 112, 113 ఇట్లా పెరుగుతూ పోతుంది. అసెంబ్లీ ఎలక్షన్లలో లీడ్లు వచ్చినప్పుడు ఏవైతే సీట్లు, ఈ పార్టీకి సీట్లు పెరుగుతున్నట్టుగా అట్లా పెరుగుతూ పోతుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది, అరే ఏంది ఇంతకు ఎంతమంది రాజీనామాలు ఇచ్చిండ్రు అని చెప్పేసి అక్కడ చూసి రాజీనామాలు చూపెట్టమని అని చెప్పి అంటే స్పీకర్ రాజీనామా లెక్క చూపెట్టాడు. మరి సరే ఫార్మాట్లో లేవు అవన్నీ వేరే విషయం, కానీ ఎంతమంది ఇచ్చిండ్రు ఒక్కసారి లేఖలన్నీ ఇట్లా బంచి తెలుస్తుంది. 10-11 మంది అంటే ఈజీగా తెలిసిపోతుంది. అదే 100 మంది ఉన్నారంటే ఇంత పెద్దగా ఉంటుంది, బంచ్ తెలిసిపోతుంది. సార్ ఆ బంచ్ అన్నా చూపెట్టాను అని చెప్పేస్తే బంచ్ కూడా చూపెట్టాని పరిస్థితి. కానీ మీడియాలో మాత్రం అందరూ సింక్రనైజ్గా మాట్లాడుకున్నట్టుగా, ముందే అందరికీ తెలిసినట్టుగా, అందరూ అక్కడ నిలబడి కౌంట్ చేసినట్టుగా, అంతే ఒకటే నంబర్ ఇట్లా వస్తూ పోయింది. సో దాని ద్వారా ఏమైపోయిందంటే సీమాంధ్రలో ఆవేశాలు పోవడం, విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, ఇతర ప్రజలందరూ కూడా ఆవేశాలు పోవడం. తెలంగాణలో డిసెంబర్ 9వ తేదీ రాత్రి వరకు ఎక్కడ కూడా వైలెన్స్ లేదు. డిసెంబర్ 10వ తేదీ నాడు ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిన తర్వాత అనంతపురంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ని తగలబెట్టడం, అట్లాగే ఇంకా చిత్తూరులో, తిరుపతిలో ఒక పెద్ద వైలెంట్ జరగడము, వీటన్నింటినీ కూడా మళ్ళీ ఇదే సీమాంధ్ర మీడియానే దీన్ని హైలైట్ చేసి చూపించింది. ఎందుకంటే చూడండి మీరు తీసుకున్న నిర్ణయం వల్ల సీమాంధ్ర తగలబడిపోతుంది అని ఒకటి చెప్పడం కోసం 2 ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అది మొత్తం సీమాంధ్ర కూడా ఆపాదించవలసిన అవసరం లేదు. 2 ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ మాత్రమే. ఆ 2 ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ని మిగతా వాళ్ళకందరికీ చూపించేసి మిగతా ప్రాంతాల్లో కూడా బస్సులపై రాళ్ళు రువ్వడం, బస్సుల అద్దాలు పగలగొట్టడము, బస్సులను తగలబెట్టే ప్రయత్నం చేయడము, బస్సు డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా చేయడం, వీటన్నింటి కూడా మాట్లాడుకొని మొత్తం ఆంధ్ర రాష్ట్రం తగలబడిపోతుంది, సీమాంధ్ర తగలబడిపోతుంది, కాబట్టి మీరు తక్షణమే మీ నిర్ణయాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పాలని ఒక ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కూడా అప్పుడు జరిగినాయి. సో మీడియా ఇంత కీలకమైన పాత్ర పోషించింది. మీడియా ఇన్ తెలంగాణ మూమెంట్ అని మీరు చెప్తున్నారు కాబట్టి నాకు ఒక చిన్న డౌట్. అంటే మీరు హైదరాబాద్లో ఉన్న అప్పటికున్న 10 మీడియా ఛానల్స్ అనుకున్నాం,
మీ ఛానల్ తోటి 10 ఛానల్స్ ఉన్నాయి. ఈ 10 ఛానల్స్ మీరు అన్నట్టు కూడబలుకొని తెలంగాణ మూమెంట్ని పూర్తిగా అపోజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ టైంలో నాన్ తెలుగు ఓనర్షిప్లో ఉన్నటువంటి ఒక ఛానల్లో లోన్ తెలంగాణ ఫైటర్గా అది నీకు ఈజీ జాబ్ అయిందా, టఫ్ జాబ్ అయిందా? అంటే ఓవరాల్ పబ్లిక్ ఒపీనియన్కి, మీడియా ఒపీనియన్కి భిన్నంగా పబ్లిక్ ఒపీనియన్ చూపించడం. దానికి అందరి మీడియాలో ఇప్పుడు ఇవాళ ఉన్న సైకాలజీ ఇందాక కూడా మార్నింగ్ సెషన్లో చెప్పారు. మనం న్యూస్ కరెక్టా కాదా అని అనుకుంటే రేపు పొద్దున టీచర్లకు, యూనివర్సిటీ టీచర్లకు పే స్కేల్స్ అమలు అని అంటే ఒక్క ఛానల్ చూస్తే కరెక్టో కాదో అని మళ్ళీ మారుస్తాం ఛానల్. ఇదే స్క్రోలింగ్ అక్కడ కూడా వస్తుందా, రావట్లేదా? అదే ఇంకో చోట కూడా వస్తుందా? అప్పుడు అన్ని ఛానళ్ళు ఒక రకంగా ఉండి మీరు ఒక్కరుగా ఉన్నప్పుడు మిమ్మల్ని వెలివేసినట్టు ఫీల్ అయినారా? లేదు మీకు అది మీకు ఒక ఇండిపెండెంట్ నా బలం నాకున్నదని ఫీల్ అయినారా? వాస్తవానికి ఇది నాన్ తెలుగు ఓనర్షిప్ ఉన్న కంపెనీ, కార్పొరేట్ కంపెనీ. టు బి హానెస్ట్, నాకు అక్కడ కంప్లీట్ ఎడిటోరియల్ ఫ్రీడమ్ ఉండేది, ఒక 100% ఎడిటోరియల్ ఫ్రీడమ్. నాకు ఢిల్లీ నుంచి కానీ, బాంబే నుంచి కానీ ఏ రకమైన ఇంటర్ఫియరెన్స్ ఉండేది కాదు. నేను ఏది చేయాలనుకుంటే నేను అది చేసేది. వాస్తవం ఒప్పుకోవాలి లేదా నేను చేసింది ఒప్పుకోవాలి ఏంటంటే డిసెంబర్ 9వ తేదీ వరకు, డిసెంబర్ 9వ తేదీ రాత్రి వరకు నేను తెలంగాణ రాష్ట్రం రావాలి కాబట్టి మనం అందరము, అంత మీడియా కూడా మనకు సపోర్ట్ చేస్తుంది కదా అని నేను కూడా సపోర్ట్ చేసినాయి, నేను కూడా పోయినది. ఎప్పుడైతే డిసెంబర్ 10వ తేదీ అయిపోయిందో అప్పుడు నాకు కొంచెం తేడా అనిపించేసరికి అరే ఇన్ని రోజులు అందరం కలిసి ఒకటే చేస్తున్నాము, ఈరోజు సడన్గా నేను ఒకటే ఇది చేస్తున్నాను, మిగతా వాళ్ళందరికీ చేస్తలేరు ఏంది అని చెప్పేసి నేను ఒకసారి ఆలోచించుకొని అప్పుడు నేను ఖచ్చితంగా అన్నాను, మనం చేయవలసింది, మనం న్యాయం అనుకున్నది, మనం కరెక్ట్ చేస్తాం అనుకున్నది మనం చేద్దాం. అది తెలంగాణకు న్యాయం జరగాలి. ఇన్ని రోజులుగా తెలంగాణకు అన్యాయం జరుగుతూ వచ్చింది, న్యాయం జరగాల్సిన సందర్భం వచ్చింది, సమయం వచ్చింది కాబట్టి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం వెనక్కి పోయేది లేదు అనే ఒక ఉద్దేశంతో మనం అక్కడ చేసుకున్నాం. నాకు ఎక్కడ కార్పొరేట్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే మా ఢిల్లీ నుంచి కానీ ఎట్లాంటి ప్రెషర్స్ కూడా రాలేదు. తర్వాత డిసెంబర్ 23 లోపు వచ్చినాయి, అప్పటి వరకు ఏం లేదు కానీ డిసెంబర్ 23 లోపు ఉన్నాయి. బట్ వాటన్నింటి కూడా అధిగమించిన నేను, వాటన్నింటి కూడా మా మేనేజ్మెంట్కి చెప్పి కన్విన్స్ చేసినాను. బట్ సరే, ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలను మనం వేరే విస్తృతంగా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ తెలంగాణ ఉద్యమం సందర్భంలో వాయిలెన్స్ ఎటువైపు నుంచి మొదలైంది అని చెప్పేసి అనేది డిసెంబర్ 10వ తేదీ ఎప్పుడైతే సీమాంధ్రలో ఈ వాయిలెంట్ ఉద్యమం స్టార్ట్ అయిందో, లేదా మీడియా వారు తవ్వుకున్న గోతిలో వారే పడ్డట్టుగా అక్కడ వాయిలెన్స్ జరుగుతుంది అని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకునేసరికి ఏమైపోయింది, తెలంగాణ వాళ్ళు కూడా కొంచెం రెచ్చిపోయి కేసీఆర్ గారు నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా నిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా అప్పటికి శాంతియుతంగానే ఉన్నారు, కానీ ఏదో ఒక రకమైన రెచ్చగొట్టే ప్రకటనలు రావడంతో అక్కడ జమైన విద్యార్థులు అందరూ కూడా ఒక వాయిలెంట్గా షాపుల మీద రాళ్ళు రోవడానికి కోసం కానీ లేకపోతే బస్సులు ఆ రూట్లు మొత్తం బంద్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసినారు. కాబట్టి ఈ ఇక్కడ వరకు డిసెంబర్ 9 ఆ తర్వాత ఈ జరిగిన వాయిలెన్స్ కానివ్వండి, ఈ మిగతా లగడపాటి రాజగోపాల్ చేసినటువంటి నిరాహార దీక్ష డ్రామా, అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసేయడము, నిమ్స్కి వచ్చి చేయడము, ఇవన్నీ కూడా ఒక రకంగా దే వేర్ ప్లానింగ్ టు ఆర్ దే వేర్ పార్ట్ ఆఫ్ సెట్టింగ్ నెరేటివ్ ఇన్ ది సీమాంధ్ర రీజియన్ ఆర్ దేర్ ఏరియా. వాళ్ళ టార్గెట్ ఇక్కడ కానీ కదా, అక్కడ టార్గెట్ అక్కడది. అండ్ ఎంటైర్ మీడియా వాస్ ఫోకస్, మీడియా కూడా మొత్తం దాని మీదనే ఫోకస్ చేసింది. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీటన్నింటినీ కూడా అక్కడ చిదంబరం గారికి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి కానీ వాళ్ళు చూపించింది, ఈ మీడియాలో వచ్చినవే చూపించిండ్రు వాళ్ళకు. అదర్వైజ్ మీడియా వాజ్ మేడ్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఇవన్నీ చూపించి డిసెంబర్ 23వ తేదీ ప్రకటన వచ్చేటట్టు చేసిండ్రు. థ్యాంక్ యూ శైలేష్. నిజానికి మార్నింగ్ ఇనాగ్రల్ సెషన్లో కేటీఆర్ గారు ఒక అబ్జర్వేషన్ చేశారు. మీడియా మేనేజ్మెంట్స్ అనేటివి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నా కూడా జర్నలిస్టులు మాత్రం ధైర్యంగా నిలబడి మాకు సపోర్ట్ చేసినారు అనేటువంటి మాటని వారు చెప్పారు. మీరు చెప్పిన దానిలో నాకు కూడా, నేను ఆ రోజు నైట్ ఒక పెద్ద ఛానల్, చాలా సందర్భాల్లో ఆయన ఇంతకుముందు ఎడిటర్గా పనిచేసిన ఒక మేజర్ న్యూస్ పేపర్ ఎడిటర్గా ఉన్నటువంటి ఆయన ఛానల్ పెట్టినారు. అంతసేపు మేము డిస్కస్ చేస్తున్న ప్రతిసారి ఆయన ఏమనుకునేవాడంటే చాలా చాలా లిబరల్గా, చాలా డెమోక్రటిక్గా, పాపం నిజమేనండి తెలంగాణ వాళ్ళకి న్యాయమేనండి ఇట్లా మాట్లాడేవాడు. ఆ రోజు కాంగ్రెస్ సిడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతూ ఉంది, మేము వెయిట్ చేస్తున్నాం. 8 o'clock డిస్కషన్ పోయినా నేను 10:30 అవుతుంది. చిదంబరం ప్రకటన ఉంటుంది అని. మన ఛానల్స్ ఏం చేస్తాయంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియకపోయినా ఇక్కడ వీడు వ్యాఖ్యానం చేస్తుంటాడు, లోపల ఇంత జరుగుతుంటుంది, అంత జరుగుతుంటుంది,
సీమాంధ్రలో ఇంత జరుగుతుంది కాబట్టి రాష్ట్రం ఇవ్వరండి, తెలంగాణకు ప్యాకేజ్ ఇస్తారు, ఇవన్నీ చెప్తున్నాడు. ఒకవేళ ఇచ్చినా కూడా న్యాయం అండి, అది తెలంగాణ ప్రజలు ఇంత ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, చాలా ప్రేజ్ చేస్తున్నాడు. ఈయన ఊహకు అందకుండా చిదంబరం బయటకు వచ్చి రాష్ట్రం ఫామ్ చేస్తున్నామని చెప్పినాడు. బిలీవ్ మీ, జస్ట్ ఒక ఫ్రాక్షన్ అంతే, సెకండ్లో సగమే. టక్మని మైక్ తీసుకొని ఇది చాలా దుర్మార్గం అండి, ఎవరిని అడిగి అదే అప్పటి వరకు ఈయననే నాతోనే చెప్తున్నాడు, లైవ్లో చెప్తున్నాడు. ఆ లైవ్లోనే ఇమ్మీడియట్ టర్న్ తీసుకొని ఇది ఏకపక్షంగా ఇట్లా నిర్ణయం తీసుకున్నారు, సీమాంధ్రులను సంప్రదించాల్సి ఉండే, ఇదంతా భాషను మొదలుపెట్టాడు. ఆయన చాలా పెద్ద రెస్పెక్ట్ఫుల్ ఎడిటరు. ఆయన నేను స్టన్ అయిపోయాను. నేను అంటే ఇట్లా స్టన్ అయ్యి ఇట్లా మనం ఏది ఒక స్ట్రాటజీ లాగా కూడా చేసేవాళ్ళు. నిజానికి చంద్రమౌళిని అడుగుదామనుకున్నాను. ఎట్లా స్ట్రాటజీ ఉండేదంటే కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, సిపిఐ నుంచి నలుగురిని పిలిచేవారు. ఈ నలుగురు ఆంధ్ర వాళ్ళని పిలిచేవారు. ఒక్కొక్కరిని నన్ను ఎవరిలో నాలాంటి తెలంగాణ అని పిలుస్తారు. తనకు తెలుసు ఇట్లాంటివి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినా కూడా వాళ్ళు కూడా వాళ్ళ అధినాయకుడి అదుపాజ్ఞల్లో ఉంటారు కాబట్టి వాళ్ళంతా వ్యతిరేకంగా మాట్లాడారు. జనాలందరికేమో ఓహో ఈ నలుగురిట్లలో వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు, వీడొక్కడే ప్రజాద్రోహి అని ఆంధ్ర వాళ్ళు అనుకునే అంత ఇది చేసేవాళ్ళు. ఇది జరుగుతున్నటువంటి టైంలో రమేష్, మీరు ఫీల్డ్లో ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో చాలా రిపోర్ట్స్ని, రూరల్ ఇదిని మీరు తీసుకొచ్చినారు. మీ ఛానల్స్ చూసి ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ ఏమనుకునేవాళ్ళు? ప్రజాభిప్రాయం ఏది ప్రతిఫలించని ఛానల్లో అంటే మీరు రిపోర్ట్ చేస్తున్నప్పుడు మీ మనోభావాలు ఎట్లా ఉండేవి తెలంగాణ వాళ్ళుగా? దీన్ని ఎట్లా అధిగమించినారు? పబ్లిక్ ఒపీనియన్ని మళ్ళీ మీరు ఇది చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? గౌరవ చక్రపాణి గారు, జర్నలిస్ట్ పెద్దలకు నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ అంశాలకు సంబంధించి ఒక లెసన్ పెట్టుకోవాలని అనుకోవడమే గొప్ప శుభపరిణామం చెప్పుకోవాలి. ఒక చారిత్రాత్మక ఉద్యమం, తొలి దశ మలి దశ ఉద్యమం రెండు భాగాలుగా తెలంగాణ ఉద్యమాన్ని విభజిస్తే తొలి దశ ఉద్యమం పూర్తిగా హింసాయుతంగా జరిగింది, మలి దశ ఉద్యమం అహింసాయుతంగా జరిగింది. తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన ఉద్యమాన్ని మనం ఖచ్చితంగా ఆ ఉద్యమ పరిణామ క్రమం ఏ విధంగా జరిగింది, ఉద్యమానికి ముందుకు వచ్చిన వాళ్ళు, ఆ ఉద్యమానికి ప్రేరేపించిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు ఏర్పడినా ఆ రాష్ట్రాల ఏర్పాటు స్వభావానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్వభావానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమానికి సంబంధించి టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం పేరుతో బయటకు వచ్చినప్పుడు పెద్దగా పునాదులు లేవు తెలంగాణ ఉద్యమానికి. తొలి దశ ఉద్యమం జరిగిందని చెప్పుకోవడం తప్ప ఆ తర్వాత వచ్చిన మలిదశ ఉద్యమానికి పునాదులు లేవు. కేవలం తెలంగాణ వాదం ఒకటే బలంగా నిలిచింది. ఆ బలాన్ని బేరీజు వేసుకొని అది తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లడం అంత ఈజీ కాలేదు. అప్పుడు ప్రసార మాధ్యమాల పాత్ర చాలా విశేషంగా ఉంది. ప్రసార మాధ్యమాలు అంటే పత్రికలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, తెలంగాణ భాష, యాస, ఆట, పాట ఇవన్నీ కూడా ప్రధానంగా తెలంగాణ సమాజాన్ని ఏకీకృతం చేయడంలో ముందున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగా ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా, ఇంకా కాస్త అప్పుడప్పుడే ఎదుగుతున్న ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువగా తెలంగాణ ప్రజల్ని ప్రభావితం చేసే శక్తిగా తయారైంది. అందులో అనేక రకాల ఒత్తిడిలు, మొత్తం ఇంతకుముందు శైలేష్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ ఎవరు కూడా ఓనర్స్ ఎవరు లేరు, కేవలం జర్నలిస్టులు మాత్రమే. అప్పుడు క్యాటలిస్ట్ రోల్గా జర్నలిస్టులు ఉండాల్సి వచ్చింది. ప్రేరకాలుగా తెలంగాణ జర్నలిస్టు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం, తెలంగాణ జర్నలిస్టులకు తెలంగాణ రావాలనే ఆకాంక్ష బలంగా ఉండడం, ఆకాంక్ష బలంగా నాటుకొని పోవడం మూలంగా అందరూ కూడా తెలంగాణ వాదాన్ని అనుకున్నారు. ఎవరైతే టీఆర్ఎస్ అందిపుచ్చున్న దాన్ని తెలంగాణ జర్నలిస్టులు అది తీసుకొని దాన్ని మరింతగా తెలంగాణ ప్రజల సమాజానికి వెళ్ళేటట్టు చేశారు. అప్పుడు కేవలం ఒకే ఒక వార్త, నాకు 2001లో బాగా గుర్తుంది, టీఆర్ఎస్ ఆవిర్భావప్పుడు నేను కరీంనగర్ వార్తా బ్యూరో చీఫ్గా పనిచేస్తున్నాను. ఒక వార్తా దినపత్రిక తప్ప మరే దినపత్రిక కూడా తెలంగాణ వాదాన్ని సపోర్ట్ చేసే పత్రికలు లేవు. కేవలం వార్త. ఆయన గిరీశంగి ఆ రోజు ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ వాదాన్ని ఎందుకో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కావచ్చు, లేదా తెలంగాణలో పత్రికని మరింత మెరుగుపరచుకోవడానికి కావచ్చు, తెలంగాణ వాదాన్ని మాత్రం ఆయన భుజానికి ఎత్తుకున్నాడు. ఆ టైంలో కేసీఆర్ గారు చాలాసార్లు కరీంనగర్కి వచ్చినప్పుడు కేవలం ఆయన పిలిస్తే వెళ్ళే ఏకైక రిపోర్టర్, ఏకైక బ్యూరో చీఫ్ నేను మాత్రమే. నాకు అప్పుడే కొత్తగా పెళ్ళి అయింది. ఆయన
ఆయన పిలుస్తుంటే సార్ నేను వెళ్ళాలి సార్ ఇప్పటికే 1 అవుతుంది 2 అవుతుంది అంటే ఏం కాదు వేరే పేపర్లో ఏం పెడుతున్నావు చెప్పు, ఫస్ట్ పేజీలో ఏం పెడుతున్నావు, సెకండ్ పేజీలో ఏం పెడుతున్నావు అని ప్రత్యేకంగా ఆయన గైడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే జర్నలిస్టులను గైడ్ చేస్తారా లేదా, తెలంగాణ ఉద్యమ స్వభావం నాకు కూడా ఉంది, నేను అటువంటి స్వభావం ఉంది కాబట్టి ఆయన చెప్పినట్టు కొన్ని వినాల్సి వచ్చింది. వార్తా సెంటర్స్ పై మొత్తం కూడా తెలంగాణ ఉద్యమ వార్తలకు కేటాయించారు. ఉద్యమ ట్యాబ్లెట్ నేను బ్యూరో చీఫ్గా నాకు అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా ఆ వార్తలు వేయడానికి అవకాశం ఉండేది. సో ఆ విధంగా వార్తా దినపత్రిక తర్వాత క్రమక్రమంగా తెలంగాణ వాయిస్ పెరుగుతూ వచ్చింది. ఆ వాయిస్ పెరిగిన తర్వాత అనివార్యంగా కొన్ని వార్తలు సింహగర్జన లాంటి పెద్ద పెద్ద బహిరంగ సభలు కరీంనగర్ వేదిక జరిగాయి. ఆ వేదికగా జరిగిన వార్తలను అనివార్యంగా వేరే పత్రికలు కూడా తమ ఉనికి కోసం ప్రచురించుకోవాల్సిన అగత్యం ఆవశ్యకత వాళ్ళకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ఊపందుకుంది. నేను మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాలో కరీంనగర్ రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసినప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. పూర్తి స్థాయిలో పీక్ లెవెల్లో తెలంగాణ ఉద్యమం ఉంది. పిల్ల పాప చిన్న పిల్ల తేడా లేకుండా అందరూ కూడా అసలు తెలంగాణ అనే వర్డ్ జై తెలంగాణ అనకుంటే వీడు తెలంగాణ ద్రోహి అనే పరిస్థితికి తీసుకొచ్చారు. అలాగే కేసీఆర్ గారు కావచ్చు, లేదా తెలంగాణ ప్రజల ఆకాంక్ష బలంగా ఉండడం కావచ్చు, సమైక్యాంధ్రవాదులు తమ మీద దాడి చేస్తారో, తమ ప్రాంతాన్ని దోపిడీ చేస్తారో అనే భావన రకరకాల ప్రసార మాధ్యమాలలో ఇంజెక్ట్ కావడం మూలంగా ఆ రకంగా ఉంది. నేను ఒకసారి చిన్నపిల్లలు ఎవరో అపార్ట్మెంట్కి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు ఎవరో ధర్నా చేస్తుంటే నేను వాళ్ళకి మైక్ పెట్టాను. ఆ పిల్లలు ఏదో వాడేవాడు వీడేవాడు తెలంగాణ కడ్డు వస్తే అడ్డంగా నరికేస్తామని ఎవరో చిన్న పిల్లలు ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ ఆ పిల్లలకు టీవీలలో చూసో లేదో రకరకాల పాటలు వినో అని ఉంటారు. అప్పుడు ఒక సీనియర్ జర్నలిస్టులు పెద్ద ఆయన, ఇప్పుడు రిటైర్ కూడా అయిపోయింది, ఆయన ఇన్పుట్ ఎడిటర్గా ఉండేవా టీవీ 9లో. నువ్వు చిన్న పిల్లలతోటి నరకడం ఎట్లా అనిపిస్తావు నువ్వు లైవ్లో? ఎవరైనా ఆలపాటి సురేష్ గారు, నువ్వు చిన్న పిల్లలతోటి నువ్వు లైవ్లో అట్లా అనిపించడం తప్పు, అడ్డంగా నరికేస్తావా? ఆయన సమైక్యాంధ్రవాదాన్ని బలపరుస్తుండవచ్చు, ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన గుంటూరుకు సంబంధించిన వ్యక్తి కావచ్చు. దానివల్ల ఆయనకు కోపం వచ్చింది. సర్లేని సార్ నేను చేయను, ఇంకొక దగ్గరికి పోతే ఇప్పుడు ఇది వదిలేసి మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు అక్కడ అదే మాట పెద్దలతో చెప్పిస్తా ఆందోళన చేస్తున్నారు. మళ్ళీ అక్కడికి పోగానే ఒక పాట ఇంకే వదిలే లైవ్లో బాగా కోపానికి వచ్చింది కదా, పాట రూపంలో చెప్పిద్దామని నువ్వు పాట పాడుతుంటే పాట పెట్టిన అది పోయిపోయి అతని ఆయన ఏం పాట పాడినంటే గుంటూరు జిల్లాలో గుంటెడు జాగడిగినా అని పాట మొదలు పెట్టిండు అతను. పాపం ఆలపాటి సురేష్ది గుంటూరు నాకు తెలియదు. దాంతో ఆయన మళ్ళీ ఫోన్ చేసి నేను ఇప్పుడు నిన్న అది వద్దన్నందుకు మళ్ళీ తీసుకుపోయి గుంటూరు జిల్లాలో గుంటూరు జాగడిగితే పాట పాడిస్తావు నువ్వు అది మళ్ళీ కూడా చేశాడు. సార్ ఈ రకమైన ఒత్తిడిలకు విపరీతమైన ప్రెజర్స్. ఒకసారి రాయలగూడెంలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పులు వేసుకోకుండా హెలికాప్టర్ ఎక్కిన రోజులకు ఆ రోజు నేను స్వయంగా టీవీ 9లో నా వెహికల్లో విద్యార్థులందరినీ కట్టడి చేస్తుంటే ఉన్మాదంగానే వ్యవహరించిన, ఒక రకంగా జర్నలిస్టులుగా కాకుండా తెలంగాణ ఉద్యమానికి ఉన్మాదులు వ్యవహరించిన ఒక రకంగా జర్నలిస్ట్ అనే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను కెమెరామెన్ల రూపంలో అక్కడ తీసుకెళ్ళి డంప్ చేసినాం 2 సార్లు. వాళ్ళు గొడవ చేసిన సందర్భాల్లో కనీసం చెప్పులు వేసుకోవడానికి కూడా కిరణ్ కుమార్ రెడ్డికి టైం సరిపోలేదు. ఆయన అట్నే వెళ్ళిపోయి హెలికాప్టర్ బొయ్యంపేటలో దిగంగానే రవిప్రకాష్ గారికి ఫోన్ చేసి మీ రిపోర్టరు ప్రధానంగా రిలీజ్ చేసిందని కంప్లైంట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇటువంటి విపరీతమైన ప్రెజర్కు లోనైన గ్రౌండ్ లెవెల్లో, అదేవిధంగా మీరు ఇంతకుముందు శైలేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఈవెంట్గా ఆయన నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు ఆయన వరంగల్ మీదుగా వచ్చేటప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టడం, ఒక ప్రేరణ కల్పించడం. ఈరోజు ఉద్యమం జరగాలి, హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ వరంగల్ కేంద్రంగా ఉద్యమం జరుగుతుంది. సౌత్ తెలంగాణకు మాత్రం పరిమితం కాదు. సౌత్ తెలంగాణలో తెలంగాణ ఉద్యమ భావం ఎక్కువగా లేదు, అక్కడ ఉద్యమం లేదు. ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉంది. ఉత్తర తెలంగాణలో జరిగిన ఆందోళనని సౌత్ తెలంగాణ మీద కూడా ప్రభావితం చేయాలంటే వరంగల్ కేంద్రంగా మరింత ఉధృతంగా జరగాలి. కాకతీయ యూనివర్సిటీ సహజంగానే కాకతీయ యూనివర్సిటీలో చైతన్యం ఎక్కువ ఉంటుంది, విద్యార్థులు కూడా కాస్త అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చాలా వరకు చేసినాం. అది మంచిగా చేర అనేది తర్వాత సంగతి. తెలంగాణ ఉద్యమానికి ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చింది. సో విద్యార్థులను జాగృతం చేయడానికి ప్రయత్నం చేసినాం. ఉన్న మేనేజ్మెంట్లు తమకు అనుకూలంగా లేకపోయినప్పటికీ జర్నలిస్టులుగా, తెలంగాణ జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ఇక్కడ చిన్నగా జరిగినా పెద్దగా చూపించే ప్రయత్నం చేసినాం. 5 మంది ఉంటే 100 మంది ఉన్నారని చెప్పగలిగినాం. ఆ విధంగా ఉద్యమ స్వభావాన్ని ముందుకు తీసుకువెళ్ళాం. ఎక్కడైతే అదేవిధంగా వెనుకబడ్డ తెలంగాణలో ప్రజలకు కొత్త యంగ్ ఫెలోస్కు తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఎక్కువ తెలియకపోయినా వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నంలో
కేవలం మీడియా లైవ్లోనే కాకుండా వివిధ మార్గాల ద్వారా అప్పటికి చెప్పే ప్రయత్నం చేసినాం. సో మొత్తంగా అయితే విపరీతమైన ప్రెజర్స్ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మేనేజ్మెంట్లు ఉండడం మూలంగా ఉన్నప్పటికీ జర్నలిస్టులుగా, లోకల్ జర్నలిస్టులుగా తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకొని ఆ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ఒత్తిడి చేయడంలో తెలంగాణ జర్నలిస్టులు ఖచ్చితమైన కీలకమైన పాత్ర పోషించారు. అందులో నేను కూడా భాగస్వామి. అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళకంటే ఎక్కువగా రిపోర్ట్ చేస్తున్న మీరే ఆవేశపడ్డ రోజులు కూడా నేను స్టూడియోలో నుంచి గమనించేవాడిని. అంటే ధర్నా చేసేవాడు మామూలుగానే అంటుంటాడు, మెల్లగా తినక జై తెలంగాణ జై తెలంగాణ అంటారు. కానీ చూశారా రాజేష్, ఇక్కడ అందరూ ముక్త కంఠంతో అరుస్తున్నారు అంటారు, అక్కడ ఎవడు అరవడు. బట్ దట్ వాజ్ ద రోల్ యూ ప్లేడ్, రియల్లీ ఇట్ ఇస్ వెరీ, అంటే నాకు ఇవన్నీ మీరు చెప్తుంటే అంత ఒక ప్రేరణ కలిగించినటువంటి పనిని మీరు చేసినారు. నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇది ఏమిటంటే అబ్జర్వేషను, ఇప్పుడు మనం మాట్లాడబోయే చంద్రమౌళి ఆ టైంలో TV9లో ఉండేవాడు. ఇప్పుడు ఇందాక కుల్లా ఓపెన్గా TV9 మేనేజ్మెంట్ స్వభావం ఎట్లా ఉంటుంది అంటే, నా ఫ్రెండ్ అప్పుడున్న TV9 మేనేజ్మెంట్, ఆయన ఫస్ట్ ఛానల్ పెడతామని డిస్కస్ చేసింది నాతోటే, కాబట్టి నేను అంత ఓపెన్గా చెప్తున్నాను. ఇందాక శైలేష్ చెప్పినటువంటి అర్ధరాత్రి పూట కోర్టు మార్చుకొని వచ్చేసి పడుకున్నారు అందరూ, సిగ్గు లేదా నిద్ర లేవండి అన్నది కూడా ఆయననే. సో ఈ ప్రాసెస్లో TV9లో మనసు చెదరకుండా, లేకపోతే ఆయనలాగా ఆవేశపడకుండా, ఉన్మాది అన్నాడు కానీ ఉన్మాదం కాదు అది, అదొక ఎమోషనల్ అని ఆయన ఉద్దేశం. అట్లా ఎమోషనల్ కాకుండా ఉండి స్థితప్రజ్ఞత ప్రదర్శించినటువంటి ఒకే ఒక జర్నలిస్టు వి. చంద్రమౌళి చాలా TV9 మేనేజ్మెంట్కి చాలా నమ్మిన బంటు. ఒక దశలో విశ్లేషకులను మమ్మల్ని కూడా TV9కి పోవద్దని బ్యాన్ చేసినారు. మూమెంట్ అనేది చాలా మిలిటెంట్ అయింది. ఒక స్టేజ్కి వచ్చేసరికి శాంతియుతంగానే ఉంది, బట్ ఒక డిసిషన్ తీసుకుంటే అందరూ దాన్ని పాటించాల్సింది. ఒక పిపీలికాల్లాగా ఉన్నప్పుడు 4-5 పిల్లలు ఆర్ట్స్ కాలేజ్ ముందు నిలబడి రేపటి నుంచి 3 రోజులు బంద్ అంటే 3 రోజులు బంద్ పెట్టినారు. అంటే అంత పవర్ఫుల్ స్టేజ్కి వచ్చింది. అట్లనే ఎవరు పోవద్దు TV9కి అని చెప్పారు. కోర్స్ నేను వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేశాను, మళ్ళీ TV9కి పోవాలి, దాన్ని కూడా మనం వాడుకోవాలి. TV9 ఉన్న వాళ్ళు చాలామంది బాధపడ్డారు. ఆ టైంలో మీ మనోభావాలు ఎట్లా ఉన్నాయి చంద్రమౌళి గారు? మొదటిది. రెండోది, చంద్రమౌళి గారు అక్కడి నుంచి V6 ఎడిటర్గా వచ్చారు. నిజానికి V6 అనేటువంటిది చాలా గొప్ప పాత్రని, ఆ టైం కాంటెక్స్లో చెప్తున్నాను నేను, చాలా గొప్ప పాత్రను పోషించినటువంటి ఛానల్. అది ఒక ఛానల్ కంటే ఎక్కువ ఒక ప్రచార ఉద్యమంలాగా చేసింది. మీరు ఇప్పుడు V6లో ఉన్నారు. ఈ 2 అనుభవాల్ని షేర్ చేసుకోండి. ఒక మంచి కార్యక్రమం తీసుకుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అంటే కేవలం 4 గోడల మధ్యలో కూర్చొని ఒక కరిక్యులం తయారు చేయడం కాకుండా ఫీల్డ్లో ఉన్న జర్నలిస్ట్తో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలనే మంచి ఆలోచన వచ్చింది. దానికి కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఉన్న ప్యానెల్ మొత్తంలో బహుశా ఫీల్డ్ అంటే నేను రిపోర్టింగ్ చేసినాను, కానీ ఆ టైంలో రిపోర్టర్గా లేను. డెస్క్లో ఉండే అవుట్పుట్గా ఉన్న ఎక్స్పీరియన్స్ నా ఒక్కడికి ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ బహుశా అందరికీ తెలియకపోవచ్చు. అంటే మీరు పడే బాధ అదంతా బయట కనిపిస్తుండేది, లోపల ఉండే బాధ ఎవరికి కనబడదు. మాకేంటంటే 2 మా భావోద్వేగాలు, మా ఉద్యోగ బాధ్యతలు, రెండింటి మధ్యలో ఒక ఘర్షణ ఉండేది. అంటే నేను ఎక్కడ పుట్టినా ఎక్కడ వచ్చినా తెలంగాణ అంటే ఎస్ఆర్ కాలేజ్ చదువుకోవటం, అప్పటి నుంచే తెలంగాణ భావాలు, తెలంగాణ రావాలనే కోరిక గట్టిగా ఉన్న వాళ్ళలో నేను ఒకరిని. ఇక్కడికి వస్తే మేనేజ్మెంట్ ఇచ్చిన ఒక పాలసీ ఉంటుంది, దీని మధ్యలో బ్యాలెన్స్ చేయటం అనేది మాకు కత్తి మీద సామలాగా అయిపోయింది. అంటే ఎగ్జాంపుల్ ఇంతకుముందే చెప్తున్నాం, గంటా చక్రపాణి గారు ఒకటి బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారో నాకు తెలుసు. ఆంధ్ర మేధావులు గంటా చక్రపాణి ఎవరు? ఒక కాలేజీలో చదువు చెప్పుకునే వ్యక్తి వచ్చి ఒక ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్స్ని, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. అట్లా ఎట్లా మాట్లాడతారు, ఎట్లా ఆలోచిస్తారు? చక్రపాణి వస్తే మేము రాము. ఇట్లాంటి సందర్భాలు మేము ఫేస్ చేసినాం. చక్రపాణి ఎంత తెలంగాణ వాదో తెలుసు, లేదంటే నాకు వ్యక్తిగతంగా మిత్రుడు. ఇట్లాంటి సంఘటనలన్నీ మా ఎదురుగానే జరుగుతుండేవి. తర్వాత మేనేజ్మెంట్లు అన్నీ ముందే చెప్పినట్టు 80% మేనేజ్మెంట్లు, 90% మేనేజ్మెంట్లు ఆంధ్ర యాజమాన్య చేతిలో ఉండేవి.
ప్రతి ఆఫీస్లో కూడా 80% మంది ఆంధ్ర ఉద్యోగులు ఉండేవాళ్ళు. సరే, అవకాశం ఉన్నప్పుడల్లా డెస్క్లో ఉండే వాళ్ళు కూడా మిలియన్ మార్చ్కో లేదా సాగరహారానికో ధర్నాలు ఆందోళనకి వెళ్ళి లాఠీ దెబ్బ తినొచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ లాఠీ దెబ్బల కంటే ఆఫీస్కి వచ్చిన తర్వాత తోటి ఉద్యోగులు మాట్లాడే మాటల దెబ్బలు ఇంకా గాయపరిచేవి. ఆ లాఠీ దెబ్బల కంటే ఎక్కువ బాధాకరంగా, ఎక్కువ భయంకరంగా ఉండేవి. అప్పటిదాకా మనతోటి చాలా ఫ్రెండ్లీగా ఉన్న మిత్రులే తెలంగాణ వచ్చేటప్పటికి శత్రువులుగా మారిపోయేటోళ్ళు. ఇదంతా దొంగ దీక్ష, ఇదంతా బ్లాక్మెయిలింగ్ ఉద్యమం, ఇదంతా డబ్బులు సంపాదించుకోవడానికి. తెలంగాణ వాడికి తెలివి లేదు, తెలంగాణ వాడు కష్టపడటం, తెలంగాణ వాడికి ఏది చేత కాదు. ఇవన్నీ మా చుట్టుపక్కలే మాకు వినబడేటట్టే మాట్లాడుతుండేవాళ్ళు. ఆ సందర్భంగా వినలేక ఇంకా ఉండబట్టలేక ఎవరైనా మాట్లాడామంటే మేనేజ్మెంట్ కంప్లైంట్ పోయేది, మీరు తెలంగాణ ఆంధ్ర డివిజన్ తీసుకొస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మనం బ్యాలెన్స్గా ఉండాలి అని. బ్యాలెన్స్గా ఉండాలి అంటే అర్థం ఏంటి అంటే తెలంగాణ వార్త తక్కువ చూపించాలి. ఇప్పుడు రమేష్ కానీ వీళ్ళందరూ దాదాపు మనం ప్రతిరోజు మాట్లాడుతూనే ఉండేవాళ్ళం. ఉద్యమాలు ఇక్కడి నుంచి మేము కొన్ని గైడ్ చేసేవాళ్ళం, అక్కడి నుంచి వాళ్ళు చెప్పేవాళ్ళు. వరంగల్ రమేష్ ఒకసారి లైవ్లో ఉండగానే ఆయన మీద పెద్ద రాయి పడ్డది, మొత్తం రక్తం కారుతుంది, కుట్లేయించుకొని మళ్ళీ వచ్చిండు. ఎందుకు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు? రమేష్కి ఏం పని? జర్నలిస్టా ఉద్యమకారుడా? ఉద్యమకారుడు అయితే జర్నలిజం వదిలేసిపోయి ఉద్యమాలు చేసుకోవాలి. ఇవన్నీ మాట సందర్భంలో మా పక్కన అంటే చాలా అప్పటిదాకా మిత్రులు అనుకున్న వాళ్ళతోనే చాలా గొడవలు అయితే ఉండేవి. అది ఎక్కడి దాకా పోయిందంటే కొంతమందికి ఉద్యోగం పోగొట్టుకున్న దాకా పోయింది. పూర్ తెలంగాణ అనే ఒక వెబ్సైట్ పెట్టిన ఒక శ్రీనివాస్ అనే జర్నలిస్టు రజనీకాంత్ అనే వ్యక్తితో గొడవ పెట్టుకున్నాడు. ఆయన వచ్చి ఉద్యమం జరుగుతుంటే వీళ్ళకి తెలివి లేదు, వీళ్ళు చదువు ఉండదు, వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు. అంటే ఇతను లేచి నువ్వేం చదువుకున్నావు, నీకేం తెలివి ఉంది, నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయినావు, నేను ఇక్కడ ఎంసీ చేయింది, నన్ను ఎంపీలు చేస్తున్నా అన్నాడు. ఈ క్రమంలో అతని మీద పెట్టిన ఒత్తిడికి ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. అంటే డెస్క్లో ఉండే వాళ్ళ ఈ సమస్యలు బయటికి కనిపించకపోవచ్చు, అది ఆ ఘర్షణ. ఇక్కడే ఉంటాం, ఏం అనలేము, తర్వాత మేనేజ్మెంట్ ఏం చేస్తాయి, మన కళ్ళ ముందే తప్పులు చేస్తుంటాయి. మనం ఇచ్చే వార్తలు చూపించొద్దనే ప్రెషర్ వస్తుంది. దానికోసం ఏం చేస్తారు, పోలీసులు ఈ విజువల్ వేయద్దు అంటున్నారు, ఎన్పిఏ గైడ్లైన్స్ ఒప్పుకోవు, లేదంటే ఐఎన్బి మినిస్ట్రీ ఇట్లా మీరు ఈ వార్త ఈ చూపిస్తే, ఈ మంటలు చూపిస్తే, అదే ఇంతకుముందు శైలేష్ గారు చెప్పినట్టు నిమ్స్ ముందు గాజు అద్దాలు గిద్దాలు పగిలిపోయి కొంత వైలెన్స్ కనిపించింది, ఇది చూపిస్తే ఛానల్ బ్యాన్ అవుతుంది, ఇటువంటి చూపించకూడదు అని తెలంగాణ వార్తల్ని అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసేవాళ్ళు. దానికి బ్యాలెన్స్ చేయడం అనే పేరు, దానికి ఏదో మనం తటస్థంగా ఉండాలనే పేరు పెట్టేవాళ్ళు. బట్ మాకు అర్థమవుతూ ఉండేది, కానీ వాళ్ళు లేనప్పుడు తెలంగాణ వార్త చేసుకోవడము ఇట్లనే చేస్తుండేవాళ్ళు. దీంట్లో ముఖ్యంగా నాకు వచ్చిన ప్రధాన కంప్లైంట్ ఏంటంటే, ఫలానా వ్యక్తి ఉన్నప్పుడు తెలంగాణ వార్తలే వస్తున్నాయి అని చెప్పేసి ఆంధ్ర రిపోర్టర్లు అందరూ కంప్లైంట్ చేయడం మేనేజ్మెంట్కి. ఎందుకంటే న్యూస్ ఇక్కడ ఉండేది, యాక్టివిటీ ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉద్యమం జరుగుతుంది. లేదు మీకు ఆంధ్రాలో ఉద్యమం జరుగుతుంది కదా, ఆంధ్ర ఉద్యమం ఎందుకు చూపించరు అని ఆంధ్ర ఉద్యమానికి వెళ్ళటం. ఆంధ్ర ఉద్యమం వెళ్తే అది మనకు తెలుసు, అది పెయిడ్ ఉద్యమం. ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే లాఠీ చార్జీలు, రాళ్ళు రువ్వటం, బాష్పవాయువు, ఇది న్యూసా? అక్కడ విజయవాడలో ఒక రిపోర్టర్ వచ్చేసి, సార్ ఇక్కడ అరెస్ట్ జరుగుతున్నాయి, లైవ్ తీసుకోండి, ఎంతసేపు తెలంగాణ చూపిస్తారు, లేదంటే దొంతు రమేష్ చూపిస్తున్నారు, ఇక్కడ కూడా అరెస్ట్ జరుగుతున్నాయి, మా లైవ్ తీసుకోండి అన్నారు. ఓకే, లైవ్ తీసుకున్నాడు. తీసుకుంటే ఏం లేదు, ఎస్ఐ 4 పోలీసులు వచ్చారు, అందరు కింద కూర్చున్నారు. సరే ఏమండి వెళ్ళామండి అనగానే ఓకే అండి పదండి వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ పోతున్నారు. ఏందిరా ఇదేం ఉద్యమం, ఇవేం విజువల్స్, ఇవి ఎట్లా చూపిస్తాం అంటే కడుపు మండిన వాడికి, కడుపు నిండిన వాడికి ఆ ఉద్యమంలో తేడా మనం చూసేవాళ్ళం. నిజానికి చాలా మనము అన్ఎక్స్పెక్టెడ్. నిజానికి ఇక్కడికి మనం వాళ్ళని పిలిచింది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచింది ఏంటంటే ఒక ప్యానల్ డిస్కషన్ కోసం మనం అనుకున్నాం. కానీ ప్యానల్లో ఎవరెవరు ఏం మాట్లాడాలో చెప్పలేదు. కావాలనే మేము ఎవరికి ముందు ప్రిపరేషన్ ఏమీ లేకుండా, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని అట్లా చంపుతుంటారు. మనం ఎప్పుడైనా ఛానల్కి పిలిచినప్పుడు డిస్కషన్ ఏముంటుందో చెప్పారు. అక్కడ పోయి కూర్చున్న తర్వాత ఆయన ప్రశ్నను బట్టి మనం మెదడు పని చేయాలి. సో నేను కూడా ఇప్పుడు అదే అప్లై చేసినాను. ఫస్ట్ రౌండ్లో అందరూ చాలా ఎమోషనల్గా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే ఇలా 3
ఉద్యమకారులే కాబట్టి అందరూ ఆల్మోస్ట్, అంటే ఆయన కొంచెం పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి సీనియర్ దీనిలో వదిలేస్తారు. అయితే ఓవరాల్గా అంటే ఈ మూమెంట్ వల్ల జర్నలిజం అనేది, రిపోర్టింగ్ అనేది ఎట్లా ఛాలెంజింగ్ అయింది? సరే, వాళ్ళకి ఎమోషనల్ అవ్వడము, ఇక్కడ వీళ్ళు డెస్క్ కంట్రోల్ చేయడము, ఇక్కడ మేనేజ్మెంట్ కంట్రోల్ చేయడము, దొంతు రమేష్ అదే పద్ధతిలో సీఎం మీద చెప్పులు వేయడానికి పోయిన కాలేజీ విద్యార్థులకు చెప్పులేసి సీఎం చెప్పులు తొడుక్కోకుండా వెనక్కి వచ్చేటట్టుగా కూడా ప్రయత్నం చేయడం వరకు చేసినాడు. ఇక్కడ అవి ఆయన మీద పడకుండా ఇక్కడ రవిప్రకాష్లో లేకపోతే రజనీకాంత్లో లేకపోతే చంద్రబాబులో ఆపేసే ప్రయత్నం చేసినారు. కానీ ఇది ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా మీరు హిందూ గ్రూప్కి పనిచేశారు, హైదరాబాద్లో రిపోర్టింగ్ చేశారు, ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు, అండ్ ప్లస్ గవర్నమెంట్తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ టైంలో శ్రీకృష్ణ కమిటీ ఒక 8th చాప్టర్ అనేటువంటి ఒక చాప్టరే మీడియాను ఎట్లా మేనేజ్ చేయాలి, మీడియాను ఎట్లా కొనాలి, మీడియాని ఎట్లా సైలెంట్ చేయాలి, ఇట్లాంటివి చెప్పి ఒక సీనియర్ తెలంగాణ జర్నలిస్ట్గా మీ అభిప్రాయం రవికాంత్, దాదాపు ఈ మొత్తం 20 ఏళ్ళ ప్రస్థానాన్ని మీరు ప్రత్యక్షంగా చూసినారు కాబట్టి రిపోర్టింగ్ అనేటువంటిది ఎంత కీలకమైంది, ఎంత ఛాలెంజింగ్ అయింది, ఎట్లాంటి మలుపులు తిరిగింది మీ ఎక్స్పీరియన్స్? థ్యాంక్ యూ చక్రపాణి గారు అండ్ అదర్ ఫ్రెండ్స్. Reporting, sir, and you know how important is reporting and how reporters played a key role in the entire Telangana movement. Actually, from a practical point of view, within that practical reporting, I was looking at an academic point of view. But during the Telangana movement, if you see the reporters, whether it's electronic, like Ramesh said, Ramesh himself was very aggressive, and even among the print, there was very aggressive reporting from all aspects. Particularly from the first generation Telangana reporters. What I've observed, apart from seniors like Gauri, who had vast experience, there were a lot of at least 70 to 80% of on-ground reporters were first generation reporters from Telangana region. We have never seen the Telangana movement. They only perhaps read about the 69 movement a little bit, in textbooks or out of academic interest. But when I observed their reporting, it was very, very aggressive. Actually, that aggression actually, helped the movement to a lot of extent. So I was trying to understand why were they so aggressive. So the one point I could notice was in that very aggression was that majority of these reporters were below 30 reporters, below 30, 35, and they were on the ground for the first time, and they were part of a very historic movement. So they wanted themselves to be presented in a way that they are going to be a part of history. So our context law, one example, if you look at Usman University reporting, because I was reporting from Usman University for Hindu at that time, and I saw very young reporters who were just 25, 26 in television particularly. And there was, in fact, otherwise in print they were more matured, about 30, 35. They were very, very aggressive in reporting, and they were not willing to obey the orders even from their own bosses from the office, whether the chief reporter or the desk. They said, no, we are going to present it the way we look at it, because they wanted themselves to be a part of the Telangana history. That's what I, when I looked at from academic interest, why they were so aggressive. Was it really necessary? Because these guys were never aggressive in their reporting. So this was a great opportunity for them to showcase themselves and to be part of history. And the movement itself was such that the ongoing agitation on the campus, the very violent mood, or rather I wouldn't say violent, but a very militant mood of the students, actually provided them that opportunity. And another interesting aspect was a lot of these reporting from Usmania or Kaktiya campuses were going live. So there was no way of editing, there was no. So they use that opportunity to the hill. It's not that మనం ఇక్కడ నుంచి రిపోర్ట్ చేస్తే ఆఫీస్లో కూడా కట్ చేస్తారు, లైక్ ప్రింట్లో even if you report edit చేస్తారు ఎక్కడ. But this live reporting really helped these guys a lot, and the movement itself a lot. It went on to such an extent that Usmanialo they forced the OB vans out of Arts College. Arts College there ఉన్న రోజులు I think there was a lot of live reporting బాగా వచ్చింది, and these youngsters, I think they played a very, very key role in the entire Telangana movement.
in ensuring that that reached the masses. And another interesting aspect what I looked was, there was hero worship going on. ఆ రోజుల్లో తెలంగాణ, the entire Telangana community within India and outside India was actually looking at TV and reading newspapers and trying to understand, and there were a lot of heroes coming out. People who saw, reporters on TV were idolized, this guy is doing good, chala baga not reporting any. So actually there was some kind of motivation for them that they were being recognized everywhere. If you write a good article, a good report, it was being read by everyone, right from the top politicians to academics to your normal guys. If you go somewhere, people used to appreciate the reporting. So that you have written a wonderful article, or you have reported this particular incident very well. So I think this hero worship angle also maybe somewhere was playing in the minds of those youngsters that I want to be part of that history, and I would definitely use this opportunity. And the movement itself was such that and as we all look at this very this seminar actually shows that we were still recalling what happened 15 years ago. So that itself shows that they were right at that moment. So they were for a cause. And another angle, what I understood was that everyone understands it's a fact also in a way. The Telangana journalists were suppressed, or the Telangana feeling was suppressed. I won't say individuals were suppressed to some extent, but the Telangana feeling within the organization was always suppressed. People were afraid to talk about Telangana feelings, Telangana emotions within the organization because it was dominated by people from Andhra region. But this movement provided an opportunity for the journalists to come out of those shackles. But this was an opportunity, saying that that even if you speak against or in favor of Telangana or against the role of Andhra leaders or politicians, there was not much opposition within the organization. Your bosses would listen to you to some extent. Earlier, there was no chance that you could speak of Telangana there, but this movement provided an opportunity for the reporters and even the desk to speak, within the organization, to say that yes, Telangana movement is correct. We are with the people, and we have to support this. So that I think from an academic point of view, maybe I think I request Professor Chakrapani to actually ask one of the students to do a holistic study on this psychological aspect of those reporters during that time, because it's very, very important to understand the change of attitude of the management. change of attitude of the management, and how these guys were actually got an opportunity. They were the vigor they reported. So I think they were coming out of the shackles of the freedom, the suppression. Suppression is a very harsh word, but some kind of negation, which was overriding on the mind. It's a kind of pressure. It's a kind of pressure cooker situation. But this movement actually provided an opportunity for them to open up and report as they wanted without the fear of being questioned by the managements. So I think this is one important aspect maybe to study actually by the journalism students when they do their project reports and everything. And desk also, I think desk is always sidelined. I mean, from outside world, like Chandramouli. Chala mandi telugu Chandramouli garu role aa rojullo etla undedi anedi. But during that moment, I think even desk was also very desk రోల్ కూడా చాలా ప్రామినెంట్గా బయటకు వచ్చింది. చక్రపాణి లాంటి వారు సైలెంట్ వారు రోజు టీవీలో కనిపించడం చూడడం, కానీ డెస్క్ ఏం చేస్తుందో చాలామంది తెలియదు. బట్ తెలంగాణ మూమెంట్లో I think it provided them an opportunity also to show that we are for a cause, we also can play an important role, and the coordination between reporters and desk was, I think, it worked in a more conducive manner. And as I said, another aspect like that hero worship, because during the Telangana movement, if you all recall, OU Jack students, they all toured the entire Telangana district. Yes. I remember Mr. Tankashal Ashok covering it in, he traveled with them, and he wrote a lot of pieces in Varta, I think, at that time. So ekkada poina kuda vallaku people, they were receiving the way agitators were receiving, people who are fighting for Telangana were received by the community in a very positive way.
I think that also motivated a lot of journalists to uh, do or work in favor of Telangana. And apart from that, I think for the first time, most of that generation reporters knew the value of Telangana. I mean, the why a separate Telangana was needed. Earlier it was just perhaps an academic interest that okay, అందరూ అడుగుతున్నారు తెలంగాణ రావాలి, but ఎందుకు రావాలి అనేది, I think that knowledge spread, the spread was huge at that time because of media reporting and within among journalists as well. I think ఇది ఒక wildfire laga spread అయింది, and this knowledge actually helped them to understand the agitation in a better perspective, and make their reports or cover the incidents in a much better way. I think that overall that really helped Telangana movement in a very positive way, and particularly in Delhi, the kind of reports that were being written here, they were being sent because I myself, because a lot of Delhi based leaders were in touch with me. Mr. Digvijay Singh who played a very key role during that time. He used to be in touch with me because I had a very personal relationship with him. So he used to understand, why media has become so aggressive. So I used to tell him, that you have to understand, Reality. the context and reality. Why media has become so aggressive? Because there's something which a good, just cause, and media, young journalists got an opportunity for the first time to expose this and use this to promote themselves and the cause. Yeah. And ఇంకొకటి sir అడిగినట్టు, I think so in the context of this, so media pressure ఇంత పెరిగినప్పుడు, so obviously they know that media, without media Telangana agitation is always, I mean, the role of political parties, the role of Mr. KCR, and the role of other intellectuals. If you compartmentalize Telangana agitation in 5 or 6, one chapter has to be written about Telangana and media. The media journalists, the role of media, how important what is, how decisive it was in the entire in getting in achieving a separate Telangana. So obviously when Sri Krishna committee was formed, so they had to target this group. ఎందుకంటే ఒకసారి మీడియాని మనం సప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మూమెంట్ ఇక్కడ తగ్గిపోతుంది అనేది. సో శ్రీకృష్ణ కమిషన్ 8th చాప్టర్లో ఇట్ వాస్ వెరీ క్లియర్, యూ హ్యావ్ టు విన్ ఓవర్ ద మీడియా అనేది చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసినారు. ద సజెషన్స్ టు ద గవర్నమెంట్ అండ్ సిన్స్ ఇట్ వాస్ యాంటీ డెమోక్రాటిక్ అండ్ people would not like it, I think that was kept as secret. And the chapter was not released, and ultimately I think it went to High Court, and Justice Narasimha Reddy and he said that you have to reveal that, and that was ultimately made public. But once it was made public, people knew. I mean, ఇంత ఇన్సైట్ఫుల్గా శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ దాన్ని చూసింది అంటే, ఈవెన్ యూ హ్యావ్ టు మేనేజ్ ఇంక్లూడ్ హెడ్లైన్స్ అని కూడా చెప్తున్నారు. డిస్ట్రిక్ట్ రిపోర్ట్ హెడ్లైన్స్, డిస్ట్రిక్ట్ ఎడిషన్ హెడ్లైన్స్ కూడా you have to manage, because those headlines can actually provoke people. They can play an important role in shaping a new thought anedi. So I think despite all that, even Sri Krishna Commission's report, 8th chapter, everything, I still feel the role of media is still yet to be recognized in Telangana movement, or yet to be registered in a very positive way. And I'm thankful that the Dr. Ambedkar University has actually come up to start a course on this, and for future generations, because I know some guys coming into journalism now just 4 or 5 years back, they really don't understand the movement at all. They don't understand the role of journalists in that movement. So maybe this course will really help them to understand, and futuristic, and it will actually I think it will lay a foundation for maybe another similar movements in the country, when because a lot of other states. Yeah, I mean, obviously, so I think this course, I wish Professor Chakrapani and others all the best for this course. Thank you. So nice, really it come up very well in the first round. Originally, I mean, the idea was to draft a syllabus for us, but this seminar is not for that. That purpose is not that. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చాలా ఇష్యూస్, అంటే మేము 1 lesson అంటున్నారు, వీఆర్ గోయింగ్ టు డెడికేట్ అట్లీస్ట్ 5 days. ways to beat the management also. Yeah. I'll tell you what. I'll tell you how we do it. After all, this is an academic, academic, when we are dealing in academics, when we are dealing with Wipro company, Wipro company, I mean, ఏమంటారు దాన్ని,
balance sheet, everything will teach to the students. Similarly, if it is TV9, will tell TV9, this is the management, this is their attitude. Ramesh was like that. Though Ramesh is still in TV9, but historicalగా ఎవరిని మార్చలేము, ఎవరిని ఇది చేయలేము. ఆ రోల్ ప్లే చేయాలనేది మా ప్రైమరీ ఇంట్రెస్ట్. To highlight a cause, we can use different modus operandi. Exactly. To highlight a Telangana issue. This is a beginning. Yeah. This is a beginning. And again, we call experts. We are not, going to bring everything to the syllabus now. But definitely, this Telangana movement, మనం దేనిలో అయితే మనం పాత్రదారులమో ఆ మూమెంట్ గురించి అట్లీస్ట్ ఒక బ్లాక్ అంటే ఆల్మోస్ట్ 5 chapters or 3 chapters దాంట్లో వీఆర్ డిజైనింగ్ ఇట్. ఐ థింక్ ఆ టైంకి నేను రవికాంత్ని తీసుకుంటాను, ఆయనే రాస్తాడు ఈ లెసన్. ఐ మీన్ బికాస్ హీ బ్రాట్ వెరీ సీరియస్ సైకలాజికల్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఇన్ హిజ్ నరేషన్. అఫ్ కోర్స్ విజయ్ కూడా అదే నరేట్ చేసిండు, అంతే ఎమోషనల్ నరేట్ చేసిండు. రమేష్ ఎమోషనల్గానే ఉన్నాడు త్రూ అవుట్. చంద్రమౌళి ఒక నిమిషం అయితే అప్పుడు అనుభవించిన హింసకి బ్రేక్ డౌన్ అయ్యే పరిస్థితి. ఇది మీరు ఏ మూమెంట్ కానీ ఇవాళ మనమే కొత్తగా చేయట్లేదు, మాకు ఆ క్రియేట్ అక్కర్లేదు. ఎల్టీటీ మూమెంట్ నడుస్తున్నటువంటి టైంలో అక్కడ ఉన్నటువంటి అకాడమిషియన్స్ ఇటువంటి రోల్ ప్లే చేసి వాటన్నిటిని రికార్డ్ చేసి ప్రిజర్వ్ చేసి ఇది పక్కన పెట్టారు. నాన్ హిందీ యాంటీ హిందీ మూమెంట్ టైంలో చాలా వైలెన్స్ జరిగింది తమిళనాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇదంతా రికార్డ్ చేసి, అప్పుడు టీవీలు లేవు, వాళ్ళ తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ చేసినప్పుడు ఇప్పుడు ఎట్లాగైతే అంటే మీరు చాలా మెచ్యూర్డ్, నేను ముందే ఇంట్రడ్యూస్ చేసినట్టుగా సీఈఓలుగా చేసినారు, గంభీరంగా కోట్లు వేసుకొని కూర్చొని అందరినీ ఇంటర్వ్యూ చేసి మీరే ఇంత ఎమోషన్ అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్న మీరు చెప్పినటువంటి 23 years, అప్పుడు రమేష్ కూడా అంతే ఏజ్ అనుకుంటుంది, 22 years పిల్లలు ఇంకెంత ఎమోషనల్గా ఉన్నారు. నిజంగానే వాళ్ళ ఇది అర్థం చేసుకోవాల్సిన, ఎందుకంటే మనకు క్లాస్ రూమ్లో రిపోర్టర్కి ఆబ్జెక్టివిటీ ఉండాలా, ఇది ఉండొద్దు, ఎమోషన్స్ ఉండొద్దు అని టీచ్ చేస్తుంది. బట్ మీరు అందరు ఎమోషన్ తోటే వర్క్ చేసినారు. నేనేమనుకుంటానంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఎమోషనల్ యూ కెనాట్ వర్క్. ఐ మీన్ ఏ ఫీల్డ్ అయినా సరే, టీచింగ్ అయినా ఇంకోటి. రెండోది ఐ రియలీ అంటే ఈ మొత్తంలో ఒక అనలిస్ట్ మిస్ అవుతున్నాడు. అనలిస్ట్ కూడా ఉండుంటే బాగుండేది. అనలిస్ట్ ఉండాలంటే నేనే ఉండాలి, ఇంకొక అనలిస్ట్ తెలంగాణకు రీప్లేస్ చేసి ఉండడని నేను నా ఫీలింగ్ కూడా. ఎందుకంటే తను ఒక మాట చెప్పాడు, అప్పుడు జర్నలిస్టులు హీరోలు అయినా. నిజంగానే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈ పిల్లల సూసైడ్స్ మీద కెనడాలో రేర్సన్ యూనివర్సిటీలో ఒక పేపర్ ప్రజెంట్ చేయడానికి వెళ్ళాను. నేను కెనడా వెళ్తున్నానని అమెరికాలో ఉన్నటువంటి తెలంగాణ పిల్లలకు తెలిసింది. బిలీవ్ మీ, 18 states లో 20 meetings పెట్టినారు. కంటిన్యూస్ ఎవ్రీడే ట్రావెల్ మీటింగ్ అట్లా 3 weeks 21 meetings, 22 meetings ఇన్ అమెరికాలో 18 different స్టేట్స్లో అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అమెరికాలో ఎవరు వస్తారు మన మీటింగ్లకి లేదా ఇట్లా పెట్టే మీటింగ్లకి? ఇక్కడ నుంచి పోయి అక్కడ ఏదో ఫోర్డ్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు రాదు. అందరూ ఈ కార్డ్స్ మీద పోయిన పిల్లలు, ఎంప్లాయీస్గా అక్కడ ఉన్న పిల్లలు, వాళ్ళకున్న ఎమోషన్ చూస్తే బిలీమి ఒక 6 మీటింగ్స్లో పిల్లలు ఏడ్చినారు. స్టోరీస్ చెప్పుకుని నిన్న ఎట్లా అయింది, మొన్న ఇట్లా అయింది, ఇవాళ అంటే అంత ఎమోషన్ క్యారీ చేసింది. ఎట్లా పోయింది అమెరికాకి? ఇది అమెరికా కేసీఆర్ పోలేదు, అమెరికా ఇంకోటి పోలేదు. మీడియా మీకు తెలియకుండానే ఆమె ఎమోషన్ని రిప్రజెంట్ చేసింది. మీకు తెలియకుండా ఆ ఎమోషన్ అనేది వరల్డ్ వైడ్ సర్క్యులేట్ అయింది, వరల్డ్ వైడ్ క్యారీ అయింది. వరల్డ్ వైడ్ ఎందుకంటే అమెరికాలోనే కాదు, మీరు ఇందాక చెప్పారు మీకు అందరికీ ఒక ఐడెంటిటీ గుర్తుపాటు. ఇప్పుడు రమేష్ ఊర్లో పోతే ఊరక్కర్లేదు, వరంగల్ పోతే కూడా అరే రమేష్ TV9 రమేష్ అని చెప్తారు. ఈ మూమెంట్ పీక్ నడుస్తుంది. ఒక నిజామాబాద్లో ఒక ఫారెస్ట్ పీపుల్స్ ఆఫ్ దళముండే మేజర్ ఫారెస్ట్ ఏరియాలో ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్ నన్ను పిలిచిన, నేను పోయినాను. ఒక హోటల్ దగ్గర సాయంత్రం టీ తాగుతున్నాం, నైట్ మీటింగ్, అడ్వకేట్స్ మీటింగ్. అందరు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఒక వాషర్మెన్ ఉమెన్ చాకలమ్మ బట్టలు వేసుకొని పోతుంది. జనరల్గా ఊళ్ళో ఎట్లుంటాయంటే 10 మంది ఉంటే ఎవరు మీరు ఎవరు అని చూస్తుంటారు కదా. ఆమె ఇట్లా చూసి ఎవరు ఏంటిదని చూసి, ఈసారి టీవీలో వస్తాడు కదా అంటే చాలా రిమోట్ విలేజ్, కరెంటు కూడా ఉందో లేదో తెలియని విలేజ్. అట్లాంటి విలేజ్లో కూడా మనల్ని గుర్తుపట్టే, అఫ్కోర్స్ తెలంగాణ మూమెంట్ వల్లనే ఈ మాత్రం గడ్డ చెట్లు పని అంటే ఒక 10 మంది తెలవడము, లేకపోతే రవికాంత్ అంటే ఒక జర్నలిస్ట్ అనేది తెలవడము.
అట్లాగే మనందరికీ ఒక ఐడెంటిటీని, ఒక ఫేస్ దీన్ని తీసుకొచ్చినటువంటి మూమెంట్ కాబట్టి డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు అండ్ ఐ మీన్ బ్రింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ I'll tell you one interesting thing about my histories. management. And one more thing, just I'll finish up his question. Not just ఒక ప్రాజెక్ట్ వర్క్ కాదు. Today we are going to announce this in few days. Today we have entered a collaboration with Media Academy. Media Academy will give us some amount. With that amount we are instituting a fellowship to bring out and study and report, develop a kind of monograph on these kind of stories, like psychological attitudes of journalists during Telangana movement, or emotional aspects of you interview 100 journalists who are really involved in Hyderabad, Warangal, Karimnagar and other places, and you can go survey laga తీసుకొని వచ్చేసి కనుక మీరు చేస్తే we are going to award that fellowship, 1 lakh rupee fellowship అది, ఆర్ ఒక 3 నెలలు ఒకవేళ జీతం లాగా అనుకుంటే 30,000 ఇచ్చి we provide everything, office and desk and computer, all sort of support, stationery, and also we'll print that anyway we are coming out with all modalities. I think we are expecting similar such kind of contributions from different sources to bring out these kind of experiences, studies and surveys on journalist work for Telangana and during the Telangana. 1969 మూమెంట్లో ఏదైతే జరిగిందో అప్పుడు మై సీనియర్స్ ఆర్ హియర్ స్టిల్ హియర్, ఎంపీ రవీంద్రనాథ్ ఈజ్ దేర్, ఈజ్ ఎ వెరీ సీనియర్ మ్యాన్. హీ యూజ్డ్ టు టెల్ లాట్ ఆఫ్ స్టోరీస్ అబౌట్ ఇట్, ఎట్లా మేనేజ్మెంట్ సపరేట్ చేసేవాళ్ళు. ఎంపీ రవీంద్రనాథ్ ఇస్ దేర్, యా హీ స్టిల్ దేర్. అయ్యప్ప వెరీ సీనియర్ మ్యాన్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ bureau chiefs of Deccan Chronicle, a gentleman to the core. He was the supporter of Telangana. At the 69 movement lo kuda ide undedi. 69 movement management did not support Telangana movement. Pressure petti వాళ్ళ మీద ధమ్కీలు ఇచ్చేసి వాళ్ళ మీద దాదాగిరి చేసినాక then they changed the attitude. ఇక్కడ 69 తర్వాత ఈ సెకండ్ మూమెంట్ ఏమంటే చాలా మటుకు పాలిటికల్ నడిచింది. మోర్ అండ్ అకాడమిక్ ఇదే డిస్కషన్స్ అయినాయి, కల్చర్ డిస్కషన్స్ అయినాయి. అయితే మా దగ్గర కూడా మేనేజ్మెంట్స్ ఏం చేశారంటే పొలిటికల్గా స్టేట్మెంట్ చాలా తగ్గించారు. దే విల్ నాట్ అలౌ మీ టు రైట్ మచ్ అబౌట్ తెలంగాణ. ఐ వాస్ కమిటెడ్ టు తెలంగాణ. బేసికలీ ఏంటంటే వాస్ హర్ట్ ఫర్ మెనీ ఇన్స్టెన్సెస్, లైక్ తెలంగాణ యాస మాట్లాడటం ఇన్సల్టెడ్ ఫీల్ అయ్యాను. పర్సనలీ ఐ బీన్ belittled and I felt very bad in my own office. ఆ ఇన్సల్ట్ ఫీల్ అవుతూ ఉంటుంటే మన యాస మాట్లాడుతూనే తప్పు పడుతున్నారు, మన యాస తప్పు అంటారు, మనం మాట్లాడే తీరు తప్పు అంటారు, మన తినే తిండి తప్పు అనిపిస్తుంది. దిస్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ హెస్ బీన్ గోయింగ్ ఇన్ మై మైండ్. అయితే మేనేజ్మెంట్స్ కూడా వెన్ ఐ స్టార్ట్ రైటింగ్ అబౌట్ పొలిటికల్ 2001 నుంచి ఎప్పుడైతే కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు, వెన్ ఐ స్టార్ట్ రైటింగ్ అబౌట్ ఇట్, వాడు ఒకసారి ఐటమ్ రాస్తే ఒక సింగిల్ కాలం లోపల వేయాలి, లేకుంటే లోపల పేర్లు ప్రెస్ చేయాలి, హైలైట్ చేయకుండా, లేకుంటే ఫ్రంట్ పేర్లు. దే నెవర్ యూస్ టు కిల్ ద స్టోరీ. వాట్ డి యూస్ టు పుట్ ఇట్ ఇన్సైడ్, థర్డ్ పేజ్లో కానీ ఫోర్త్ పేజ్లో కానీ ఫిఫ్త్ పేజ్లో సింగిల్ కాలం వేసేటి, చాలా ఏదో ఇంపార్టెంట్ ఉంటే ఫ్రంట్ పేజ్లో వేసేటి. దాంట్లో మేము కూడా అనుకున్నాము వీ షుడ్ ఆల్సో చేంజ్ ద స్ట్రాటజీ. పొలిటికల్ స్టోరీ ఇవ్వగానే ఏరని ఐ యూస్ టు రైట్ లాట్ ఆఫ్ కల్చరల్ స్టోరీస్, రైట్ అబౌట్ టెంపుల్స్, తెలంగాణ టెంపుల్స్ గురించి కానీ, తెలంగాణ యాస గురించి కానీ, లైక్ ఆఫ్-బీట్ స్టోరీస్ ఐ యూస్ టు రైట్ ఎ లాట్ అండ్ దే యూస్ టు ఇమీడియట్లీ క్యారీ ఇట్ ఇన్ ద ఫ్రంట్ పేజ్. సో ఐ థాట్ ఓకే, తెలంగాణ ఫుడ్ పైన కానీ అలాంటి ఏదైనా ఉన్న టెంపుల్స్ లేకుంటే హ్యాబిట్స్ ఆఫ్ తెలంగాణ అలాంటివి చేస్తూ ఉంటే దే యాక్సెప్టెడ్ ఇట్ ఇమీడియట్లీ యూజింగ్ ఇట్ ఫ్రంట్ పేజ్. సో అట్లీస్ట్ ఐ ప్రమోటెడ్ దాట్ వే. Management's last one day I told the management, when I wrote a political story, they said, why do you want to write everything about Telangana? I own Telangana, why should you write about it? If Telangana will not come. Then I told them, whether you come or not, we are supposed to live in Hyderabad or not. Management means Hyderabad unit untunda leda. Hyderabad unit unnappudu, when something happens in Telangana, we'll highlight it. Whatever happens in Andhra, let them highlight it. We have a bureau there in Andhra, let them highlight our unit unda akkada highlight it. Why not we do that? When we are in Telangana, let us highlight what KCR or anyone Telangana person does it, we'll highlight it. Why should we are not? కొంచెం వాళ్ళు మార్పు వచ్చింది. That is one sort of censoring. I told them, yeah, censorship ఉంటుంది. ఇప్పుడు నేను పెద్ద ఇంపార్టెంట్ ఐటమ్ అని నేను ఇచ్చాను అనుకో, కట్ చేసేసి సింగిల్ కాలం వేస్తారు. దీని మీద మళ్ళీ మిగతా ఒకసారి ఇద్దాం.
విజయ్, నువ్వు కూడా అంటే ఇప్పుడు డిస్టిక్లో చేసినారు, అట్లా మీరు హైదరాబాద్ సిటీలో కూడా చేసినారు. ఒక అఫ్కోర్స్ నాన్ తెలంగాణ మేనేజ్మెంట్లో పనిచేసినారు. అంటే సెన్సార్షిప్ లేకపోతే సప్రెసింగ్ ఆర్ అవాయిడింగ్ దట్ ఈజ్ అనేది చాలా సటిల్గా ఉండేది. డైరెక్ట్గా టీవీలో చెప్పినట్టు రేపటి నుంచి రాకు అని చెప్పేంత ఇది ఉండదు. ప్రింట్ మీడియాలో డిఫరెంట్గా ఉంటుంది, టీవీలో డిఫరెంట్గా ఉంటుంది. టీవీలో వాడిని సాయంత్రం నుంచే మైక్ కట్ చేసి పంపిస్తారు. అట్లనే మీరు అంటే గౌరీకి మీకు ఒక 30 years ఫస్ట్ జనరేషన్ 40 years డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆయన 69 మూమెంట్ రిప్రజెంట్ చేస్తున్నాడు. మీరేమో ఇందాక రవికాంత్ చెప్పినట్టు యంగ్ ఎమోషనల్ ఏజ్లో వచ్చినారు. మీకు ఈ సెన్సార్షిప్ ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా ఉండేది? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నల్గొండలో ఉన్నప్పుడు భువనగిరిలో 1997లో నేను ఆ ఉద్యమ కమిటీ సభ్యుని కూడా. మార్చి 7, 8, 9 ఆర్గనైజర్స్ ఎవరెవరు? దాంట్లో మల్లారెడ్డి, గంట చక్రపాణి ఉన్నాడా? శ్రీనివాస్ గారు, కాళోజీ. మా భువనగిరి నా నేటివ్ కావడం, అక్కడ నేను కార్యక్రమాల కమిటీలో నేను ఉండడం, అప్పుడే స్టార్ట్ వార్తా ట్రైనింగ్ బ్యాచ్ అక్కడ నేను జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉండడం. మాకు అదృష్టశాత్తు జిల్లాలో పనిచేసినప్పుడు ఎస్జీవి శ్రీనివాసరావు అని కరీంనగర్ అతని ఎడిషన్ ఇన్ఛార్జ్గా ఉండడం. ఆ రోజు 97లో సాగిన మూమెంట్ నుంచి 2008 దాకా ప్రతి కార్యక్రమంలో ఏది రాస్తే మేము ఏది చేస్తే వార్తలో ప్రతి వార్త పేరుడే. ఫస్ట్ సభ కేసీఆర్ గారు నల్గొండ ఎన్జీ కాలేజీలో పెట్టినప్పుడు అలా అందరూ వచ్చారు, లక్ష్మయ్య గారు అందరూ. ఎన్టీఆర్ తర్వాత ఆ తరహా సభ జరిగింది మళ్ళా కేసీఆర్ గారు అతను. అంత పెద్ద సభ ఎన్జీ కాలేజీలో నుండి. ఆ తర్వాత అక్కడి నుంచి మనం మళ్ళా మేనేజ్మెంట్ షిఫ్ట్ అయినప్పుడు సెల్ఫ్ సెన్సార్షిప్తో పాటు మేనేజ్మెంట్ నుంచి మేము ఇవ్వాల్సిన అయితే ఇచ్చినాం, ఖచ్చితంగా ఇచ్చినాం. హైదరాబాద్ సంబంధించి నేను 2011 నుంచి హైదరాబాద్లో ఉన్నాను. కానీ ఐటమ్ ఫైల్ చేయడము, ఇవ్వడము, దాని ఇంపార్టెన్స్ చెప్పడం వరకే మీరు చూసుకోండి, మిగతా అంతా మేము చూసుకుంటామని చెప్పేసి రకరకాల సెన్సార్షిప్ జరిగింది. కానీ అయినా వాళ్ళు వార్త వాడినా వాడకపోయినా దాన్ని కిల్ చేసినా కూడా రిపోర్ట్ ఒక జర్నలిస్ట్గా నా బ్యూరో సంబంధించి కానీ నేను కానీ జరిగినట్టు ఇవ్వడము, చెప్పడము, ఏ రోజు కూడా మేము మర్చిపోలేదు దాన్ని చేయడము. కానీ తెలంగాణ వార్తలు అనేసరికి సపరేట్ డెస్క్ పెట్టి దాన్ని రిరైట్ చేయడము, దిద్దడం అనేది జరిగిపోయింది. మొత్తంగా అనేక ఆవేదనలు, ఆందోళనల తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మనం అంటే జర్నలిస్టులు అంతా కూడా రిలాక్స్ అవుతున్నారు. మేము ఇంకా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ప్రజలంతా రిలాక్స్ మోడ్లో ఉన్నారు. కానీ తెలంగాణ సాధించిన తర్వాత మన యాస, భాష, మన సంస్కృతి ఇంకా డికేడల్ మనం 2024కు మనం ఒక దశాబ్దం దాటుతున్నాం. ఆ క్రమంగా తెలంగాణ పత్రికలలో తెలంగాణ భాష ఎట్లా వాడుతున్నారు, తెలంగాణ హెడ్డింగ్స్ ఏమొస్తున్నాయి, ఇంకా ఆంధ్ర భాషని చాలా వాడుతున్నారు. ఆ దిశగా అంబేద్కర్ యూనివర్సిటీ కానీ, తెలుగు యూనివర్సిటీ కానీ, ఇంకా ఈ మాధ్యమాలు కానీ మన చాలా అంశాలు ఉన్నాయి. మనం చూసినప్పుడు మొన్న రీసెంట్గా మన అంటే సబ్జెక్ట్ కాకపోయినా కూడా పొడదురుపు అని మన ఆవు రీసెంట్గా గుర్తించినారు. ప్రతి రాష్ట్రానికి ఆ జంతువు ఉంటే తెలంగాణకు రీసెంట్గా నల్లమలలో అంతరించిపోయే ఓ ఆవును గుర్తించినాం. అదే మన డెక్కని షీప్ అనేది లేకుండా పోయింది. మనం మన శివతాండవాన్ని తీసుకుంటున్నాం మన కల్చరల్ దానికి. అదేవిధంగా అట్లా కల్చరల్ ఐడెంటిటీతో పాటు అన్ని రకాల ఐడెంటిటీతో పాటు తెలంగాణకే పరిమితమైన తెలంగాణను మనం అంతరించిపోతున్న యాస భాషను కూడా కాపాడుకునేందుకు డికేడల్ సందర్భంగా, దశాబ్ది తెలంగాణ ఉత్సవాల సందర్భంగా మళ్ళీ జర్నలిస్టులు పాత కొత్త అన్ని కలుపుకొని భవిష్యత్ తరానికి ఒక దిశానిర్దేశనం చేసే దిశగా ప్రెస్ అకాడమీ కానీ, మీడియా అకాడమీ కానీ, చక్రపాణి గారి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లాంటి సంస్థలు కానీ చేస్తే అది భవిష్యత్ తరాలకు కలకాలం గుర్తింపు ఉంటుందని ఆ దిశగా మనందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటాము. థ్యాంక్ యూ విజయ్. చంద్రపల్లి, మీ సెకండ్ ఇన్నింగ్, మీరు ఇప్పుడు టీవీ9లో V6లో ఉన్నారు. అది తిరగబడిన 9లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ పొజిషన్ నుంచి V6 రోల్ తెలంగాణ మూమెంట్. నాకు ఎందుకు నేను V6 అని 2 సార్లు అంటున్నానంటే,
అన్ని ఛానల్స్ ఇదవుతున్న టైంలో అఫ్కోర్స్ G24 ఉన్నది. G24 కంటే అగ్రెసివ్గా ఇందాక విజయ్ చెప్పినటువంటి కల్చరల్ ఫార్మ్స్ని తీసుకో. V6 పాటలు ఉంటాయి, మీరు ఇప్పటికి కూడా చూడండి. రేపు తెలంగాణ నేషనలిజంని ప్రమోట్ చేసే స్థాయిలో కందికొండ రాసినటువంటి మాది తెలంగాణ జాతి కానీ, బతుకమ్మ కానీ, జనని జనని జన్మభూమి లాంటివి కానీ, అప్పుడు మూమెంట్కి ఒక పెద్ద ఎమోషనల్ ఫ్లేవర్ తీసుకొచ్చింది. బ్రీఫ్గా మీరు ఒక 2 నిమిషాల్లో హౌ ఏ న్యూస్ ఛానల్ ప్లేడ్ ఇట్స్ రోల్ ఇన్ తెలంగాణ మూమెంట్ అని నేను చెప్పగలుగుతారా? V6 కన్నా ముందే 1-2 ఛానల్స్ ఉన్నాయి తెలంగాణ కోసం పనిచేస్తున్నవి. దాదాపు 2012 ఏప్రిల్ 1న వచ్చింది. అంతకు 1 ఇయర్ ముందే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చి చాలా గందరగోళంగా తెలంగాణ ఇస్తామా ఇవ్వమా అని చెప్పకుండా దాన్ని రకరకాల ఎట్లా మాయా చేయాలనే స్థితిలో చెప్పి తెలంగాణ యూత్ని చాలా గందరగోళంలో పడేసి యువకులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో ఇదే కాజ్ మీద మా మిత్రుడు మా CEO అంకం రవి కూడా న్యూస్ నుంచి తెలంగాణకు జరుగుతున్న అన్యాయం లేదా ఆ ఛానల్లో వాళ్ళు ఎట్లా దాన్ని అవహేళన చేస్తున్నారు, ఎట్లా తెలంగాణ వార్తలను తొక్కేస్తున్నారు, దానికి వ్యతిరేకంగా నిరసనగా ఉద్యోగం రాజీనామా చేసి వచ్చి వివేక్ వెంకటస్వామితో గారితో కలిసి ఆయన ఒప్పించి V6 ఛానల్ లాంచ్ చేశారు 2012లో. ఫ్రమ్ ద బిగినింగ్ బహుశా నా V6 గురించి నాకంటే గంటా చక్రపాణికి బాగా తెలుసు. ఎందుకంటే ఫ్రమ్ ద డే 1 నుంచి ఉండి అక్కడ ట్రైనింగ్ దగ్గర నుంచి ప్రతి దాని ప్రయాణంలో ఆయన అడుగులు ఉన్నాయి. తెలంగాణ భాష అంటే దానిలో 2 ఉంటాయి. V6 సంబంధించిన దాంట్లో తెలంగాణ మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎట్లా అడ్డుకోవాలి, తెలంగాణకు జరుగుతున్న అవమానాన్ని ఎట్లా అడ్డుకోవాలి, తెలంగాణ మీద జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని అణిచేయడానికి అవసరమైతే మిగతా ఛానల్స్కి వ్యతిరేకంగా కూడా స్టోరీలు ఇచ్చిన అంత కమిట్మెంట్తో పనిచేసింది V6. ఇంకోటి అదర్ హ్యాండ్ పాజిటివ్ యాంగిల్లో తెలంగాణ ఉద్యమాల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, తెలంగాణ పండుగల్ని, తెలంగాణ భాషని, తెలంగాణ కల్చర్ని, తెలంగాణ ప్రైడ్ని ఎట్లా తీసుకెళ్ళి జనంలో ఎట్లా జనంలో ఒక యూనిటీ తీసుకురావాలి. తెలంగాణ యూత్ ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యలకు వ్యతిరేకంగా పాటలు రాయటం, ఆత్మహత్యలకు వ్యతిరేకంగా గంటా చక్రపాణిని, దేశపతి శ్రీనివాస్ని, అల్లం నారాయణని, పాశం యాదగిరిని వీళ్ళందరినీ స్టూడియోలో కూర్చోబెట్టి వాళ్ళకు ఒక అష్యూరెన్స్, ఒక భరోసా ఇవ్వాలి. మీరు చనిపోవద్దు, మనం కొట్లాడదాం, నిలబడి కొట్లాడి సాధించుకుందాం అనే అష్యూరెన్స్. అట్లాగే సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఉద్యమకారులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎట్లా అడ్డుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే ప్రత్యేక తెలంగాణ ఇస్తే తెలంగాణ ఎట్లా అంధకారంలోకి వెళ్తుంది అనే విషయాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి కట్టబెట్టుకొని చూపిస్తుంటే మరో నిమిషంలో దానికి కౌంటర్గా తెలంగాణకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ని ఇరిగేషన్లో కావచ్చు, ఎలక్ట్రిసిటీ పవర్లో కావచ్చు, వీళ్ళందరినీ ఎక్స్పర్ట్స్ని తీసుకొని కూర్చోబెట్టి అదంతా ఎంత అబద్ధమో దానికి కౌంటర్గా సాక్ష్యాలతో సహా తీసుకొచ్చి చూపించడం. ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు కౌంటర్ చేయడం, ఒక చాలా అగ్రెసివ్ ప్రెజెంటేషన్. తెలంగాణ అనౌన్స్ అయిన తర్వాత LB స్టేడియంలో ఆంధ్ర వాళ్ళు వచ్చి ఒక మీటింగ్ పెట్టుకొని ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ మీదకి దండయాత్రకే వచ్చిన వాళ్ళు. దాన్ని కౌంటర్ చేయడం కోసం ఇక్కడ మేధావులు డే లాంగ్ సెషన్ వాళ్ళు చెప్తున్న అబద్ధాలని ప్రతిదీ కౌంటర్ చేయటం, ఇట్లా ఇచ్చేసి తెలంగాణకు సంబంధించిన వాస్తవాల్ని బయటికి తీసుకెళ్ళటం, తెలంగాణకు సంబంధించిన గొప్పతనం ఏంటి, తెలంగాణకు తీసుకొచ్చిన పండుగల గొప్పతనం ఏంటి. మీకు తెలుసు V6 వచ్చిన తర్వాతనే బతుకమ్మకు సంబంధించి కొన్ని లక్షల ఖర్చు పెట్టి ప్రత్యేకంగా పాటలు తీసుకురావడం, బోనాలకు సంబంధించి ప్రత్యేకంగా పాటలు. ఇక్కడ అంతకుముందు కొన్ని కోట్ల మంది వచ్చే మన మేడారం జాతరకి అసలు గుర్తింపే లేదు, లేదా ఆదిలాబాద్లో జరిగే నాగోబా జాతరని పట్టించుకున్నాడో లేడు. అంటే తెలంగాణ కల్చర్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చింది V6. అట్లనే ప్రతి అడుగు అంటే మనం ఇంతకుముందు అన్నారు కదా, మీడియా లేదా జర్నలిజం రాగద్వేషాలు లేకుండా ఉండాలనేది విద్యార్థులు చెప్తుంటారు మీరు, కానీ రాగద్వేషాలు ఉండాలనేదే కొత్త జర్నలిజం. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం దాని పట్ల సానుభూతి లేకుండా మనం ఏదో అన్బయాస్గా ఉండాలనేది కరెక్ట్ కాదు. అట్లనే ఒక ఉద్యమ స్ఫూర్తితో చేసింది.
ఇంకోటి V6లో ఉండే ఎంప్లాయీస్ కూడా ఉద్యోగం వేరు ఉద్యమం వేరు కాదు. వాళ్ళు రెండు చేసేవాళ్ళు. మార్నింగ్ షిఫ్ట్ ఉద్యోగం ఉన్నోళ్ళు షిఫ్ట్ అయిపోగానే బయట రోడ్ల మీద పోవడం, లేదు సెకండ్ షిఫ్ట్ ఉన్నోళ్ళు మార్నింగ్ షిఫ్ట్ అంతా రోడ్ల మీద తిరిగి ఇలాంటి దెబ్బలు తిని స్లోగన్స్ ఇచ్చి మళ్ళీ డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చడం. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఉద్యమం వేరు కాకుండా అడుగున అంటే దీనికి సంబంధించిన ప్రైడ్ నిలబెడుతూ ఒక భరోసానిస్తూ, తర్వాత ఆంధ్ర మీడియా ద్వారా కావచ్చు, ఆంధ్ర నాయకుల ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తా ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ని తీసుకెళ్ళి జనాల్ని ఒక ఉద్యమాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేసింది. థ్యాంక్ యూ చంద్రమౌళి గారు. చాలా ఇంట్రెస్టింగ్. నిజానికి ఒక కల్చరల్ మూమెంట్ లాగా రిపోర్టింగ్ని ఒక సెలబ్రేషన్ లాగా మూమెంట్ చేసుకోవడం అనేది తెలంగాణ మూమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త ధోరణి. నిజానికి అంటే ఆ ట్రెండ్ కూడా అంటే అంతా సెన్సార్షిప్ గౌరీశంకర్ గారు చెప్పినట్టుగా అంతా ఉంటున్నప్పటికీ కూడా, లేదా శైలేష్ గారు చెప్పినట్టుగా మేనేజ్మెంట్లే పూర్తిగా యాంకర్ లైక్ వచ్చి చెప్పినటువంటి దశ నుంచి వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్ జరుగుతూ ఉంది, డిస్కషన్ జరుగుతూ ఉంది. నిజానికి రవికాంత్ చాలా చక్కటి కోణాన్ని ఆవిష్కరించినాడు ఈ మొత్తంలో. హౌ రిపోర్టింగ్ వాజ్ సో ఎమోషనల్ అండ్ అగ్రెసివ్ డ్యూరింగ్ తెలంగాణ మూమెంట్ అండ్ వై ఇట్ సో. ఆ యంగ్ జనరేషన్లో నిజంగా కూడా అప్పటికి ఇప్పటికి కూడా చాలా ఎమోషనల్ రిపోర్టరు మన రమేషే. కాబట్టి రమేష్, మీరు అట్లా అంత ఎమోషనల్గా ఇందాక వారు చెప్పిన ముగ్గురు చెప్పిన దానిలో మీరు అంత ఇన్వాల్వ్ అయ్యి అంత లీనమైపోయి, లేదా అంత మీరు బదులు చెప్పినట్టుగా దాన్ని ఏదో ఒక నెగిటివ్ వర్డ్ ఏదో అన్నారు, ఒక ఉన్మాదిగా మీరు రిపోర్ట్ చేసిన దశలో మీ ఏటర్లు శాంతమూర్తులై మిమ్మల్ని ఎట్లా టాలరేట్ చేసినారు, ఎట్లా కంట్రోల్ చేసినారు, ఎట్లా మిమ్మల్ని సంస్కరించినారు? తెలంగాణ ఉద్యమం నేర్పిన పాఠం ఉన్మాదంగానే వర్డ్ పెద్దది కావచ్చు, కానీ ఆ రోజున్న సిచ్యువేషన్లో నాకున్న చైతన్యం, నాకు నేర్పిన చైతన్యం, నేను భాగస్వాములు కావాలనే లక్ష్యం కోసం భాగస్వాములు కావాలి. ఆ రోజు టీఆర్ఎస్ ఉద్యమం నడిపిందా, లేదా తెలంగాణ ఉద్యమం వేరే వాళ్ళు నడిపిందా, నాతో పాటు ఉన్న జర్నలిస్టులకు ఆ రకంగా ఇంజెక్ట్ అయింది. ఆ ఇంజెక్ట్ అయిన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి నాకు అది వే అనిపించింది. ఆ వేలో నేను వెళ్ళాను. కాకపోతే ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ సైడ్ చాలా ఇంతకుముందు చెప్పాను కదా, మేనేజ్మెంట్ ఆపరేట్ చేయడం వెనుక తెలంగాణ వాదం బలంగా ఉంది. తెలంగాణ జర్నలిస్టులను ఏమైనా అంటే ఊరుకోరు, వాళ్ళని టచ్ చేస్తే మళ్ళీ ఇంకొక ఉద్యమం స్టార్ట్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో కూడా ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దానికి తోడు ఇప్పుడు నేను అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను వరంగల్లో రిపోర్టింగ్ చేస్తాను, నన్ను తీసి ఆంధ్రో అతను పెట్టి ఉద్యోగం చేయించుకోలేని పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా అనివార్యంగా నాతోనే జర్నీ చేయాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆ ప్రాంతంలో పట్టున్న నేను, ఆ ప్రాంతంలో మేనేజ్ చేయగలిగిన నేను, ఒక ఓబీ వ్యాన్ని సేవ్ చేయాలంటే నా మీదే బాధ్యత ఉండేది. ఆ రోజు లైవ్ టెలికాస్ట్కి పోతే తెలంగాణ ఉద్యమకారులు TV9 లేకపోతే ఇంకొక ఛానల్ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నదంటే దాన్ని దగ్ధం చేసే పరిస్థితులు ఉండేవి. ఆ రోజు నేను ఉద్యమంతో పాటు నేను జర్నీ చేస్తున్నా కాబట్టి అది నా దాకా రాలేదు. బికాజ్ రమేష్ మనవాడు, రమేష్ ఒకవేళ అది ఓబీ వ్యాన్ని ఏమైనా టచ్ చేస్తే అది ఆయనకు నష్టం జరుగుతుందని ఉద్యమకారులలో కూడా చైతన్యం ఉంది. కాబట్టి ఆ రకంగా అనివార్యంగా వాళ్ళు నన్ను భరించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మీరు తెలంగాణ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అని కూడా వర్డ్ మెన్షన్ చేసిండ్రు. ఏ ప్రజాస్వామిక ఉద్యమం కోసం, ఏ ప్రజాస్వామ్య హక్కుల కోసం, ఏ అస్తిత్వ పోరాటం కోసం తెలంగాణ ఉద్యమాన్ని ఎంకరేజ్ చేసినాము. ఆ రోజు మీడియా ఒక ఇంత ప్రజాస్వామ్య ఉద్యమాన్ని, ఇంత అహింసాత్మకంగా జరుగుతున్న ఉద్యమాన్ని ఎందుకు మీరు మీడియాలో ప్రజెంట్ చేయలేకపోతున్నారని తెలంగాణ వాదులు అడిగిన మొదటి ప్రశ్న. ఎందుకంటే ఆ రోజు సమాఖ్యాంధ్రవాదుల చేతుల్లో ఎక్కువగా ఛానళ్ళు ఉన్నాయి, ఎక్కువగా పేపర్లు ఉన్నాయి కాబట్టి ఆ రోజు మనం అడగగలిగినాం. అందుకే వాళ్ళు భరిస్తూ అనివార్యంగా హైదరాబాద్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని కావచ్చు, లేదా తెలంగాణ ప్రజల మనోభావాలను కొంతవరకు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో సమాఖ్యాంధ్ర ఉద్యమాన్ని కూడా వాళ్ళు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇది అస్తిత్వ ఉద్యమం, అది కావాలని చేసిన ఉద్యమం కాబట్టి దీనికి తేడా ఉంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఆ రోజు తెలంగాణ అనే వాదం వినిపించుకుంటే తెలంగాణ ద్రోహిగా ముద్ర వేసిన రోజులు ఉన్నాయి. ఎవరికైనా ఈ తెలంగాణలో జీవించే, తెలంగాణలో మమేకమైన జర్నలిస్టులకు కావచ్చు, ఇతర వర్గాలకు కావచ్చు, ఇతర సామాజిక వర్గాలకు కావచ్చు, ఇతర అనలిస్టులకు కావచ్చు, చాలామందికి ఒపీనియన్ తటస్థంగా ఉండవచ్చు.
తెలంగాణ ఎందుకని ఒపీనియన్ ఉండొచ్చు, తెలంగాణ వస్తే ఏమవుతుందని ఉండొచ్చు, వాళ్ళు భవిష్యత్తును ముందు ఊహించి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కూడా అనివార్యంగా కామ్గా ఉండవలసిన రోజులు వచ్చినాయి ఆ రోజులలో. తెలంగాణ వాదాన్ని భరించిన హీరోగా భావించిన రోజుల్లో ఆ రోజు ప్రజాస్వామ్య హక్కుల గురించి ప్రశ్నించి మీడియాని, మీరన్నట్టు అమెరికాలో కూడా ఎందుకు మీడియా ప్రభావం చూపిందంటే మనం చూపించగలం. ఇక్కడ జరిగిన ఉద్యమాన్ని కళ్ళ కట్టినట్టు అనేక కోణాల నుంచి చూపించగలిగినాం. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ వాదులకు మనం ఇంత అన్యాయానికి గురవుతున్నామా, ఇంత వేదనకు గురవుతున్నామా, ఇంత అణచివేతకు గురవుతున్నామా అనే భావన వాళ్ళలో వచ్చింది. కాబట్టి మీకు అంత రెడ్ కార్పెట్ వేసి ఉంటారు ఐ థింక్ మీ వాళ్ళ తెలంగాణ వాళ్ళు. సో ఇప్పుడు ఇంకా ప్రమాదంలో పడింది తెలంగాణ మీడియా. ప్లీజ్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆ రోజు ఉద్యమ వేదికల కోసం కొట్లాడుకోవాల్సిన పరిస్థితులు మళ్ళీ వచ్చినాయి. అది మనం మార్చగలగాలి ఖచ్చితంగా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చాలామంది జర్నలిస్టులు కొద్దిగా వాళ్ళు ఇన్సెక్యూరిటీకి ఫీల్ అవుతున్నారు, ఇన్ఫీరియారిటీకి ఫీల్ అవుతున్నారు. నేను తెలంగాణ ఉద్యమం చేసిన, నేను తలపాల కొట్టుకున్నా, ఇంకొకరు నేను తెలంగాణ ఉద్యమం చేసిన, నాకెందుకు ప్రయోజనం చేకూరలేదన్న వ్యక్తిగత ప్రయోజనం కాస్త ప్రభుత్వం మీద వ్యతిరేకతకు దారితీస్తుంది. అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ క్రమంలో జర్నలిస్టులు మళ్ళీ ఉద్యమం చేపట్టిన పార్టీకి అధికారం అప్పచెప్పారు. ఆయన పక్కా రాజకీయ పార్టీ, నేను తెలంగాణ ఉద్యమం వేరు ప్రభుత్వం వేరు అని చాలాసార్లు చెప్పారు. ఈ సమయంలో ఫ్యూచర్ తెలంగాణలో మీడియా ఎట్లా ఉండాలనేది కూడా మనం కూడా మీడియాని మళ్ళీ ఇంతకుముందు సమైక్యాంధ్రవాదులు ఏ విధంగా గుప్పిట్లో పెట్టుకున్నారో మళ్ళీ తెలంగాణ పేరుతో గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాన్ని మనం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే ముందు పొద్దున మనకి మార్నింగ్ ఇవాళ జరిగినటువంటి ఇనాగరల్ సెషన్లో కేటీఆర్ గారు చెప్పినట్టుగా మేనేజ్మెంట్లు ఎట్లున్నా లేదా ఆధిపత్య రాజకీయాలు ఎట్లున్నా జర్నలిస్టులు స్పృహలో ఉంటే, జర్నలిస్టులకు ఆ చైతన్యం ఉంటే, తెలంగాణ జర్నలిస్టులు ఆ సొయ్యతోటి ఉంటే ఇక్కడ దాకా వచ్చినాం. అదే సోయిని మళ్ళీ తెలంగాణ జర్నలిస్టులు ప్రదర్శిస్తే భవిష్యత్తులో కూడా పోవడానికి అయిపోతుంది. అంటే నెక్స్ట్ జనరేషన్ తెలంగాణ జర్నలిస్టులు అటువంటి ఒక ఉద్యమం చేయొచ్చు. నిజానికి ఈ అనుభవం ఇందాక మీరే మొదటి రౌండ్లో చెప్పినట్టుగా ఈ అనుభవం మళ్ళీ మిగతా చోట అప్లై చేయడానికి కూడా పనికొస్తుంది. నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఇదేమిటంటే ఇప్పుడు మనందరం తెలంగాణ వాళ్ళుగా తెలంగాణ పత్రికల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ నాకు హిందూతోటి 2 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి ప్రాబ్లం కాదు, అది తెలుగు మేనేజ్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2 డెమోక్రటిక్ మేనేజ్మెంట్. కానీ ఐడియాలజికల్గా నాట్ ఫర్ సపరేషన్, యాంటీ తెలంగాణ అనను. బట్ రవికాంత్ రెడ్డి అంత ఫోర్ ఫ్రంట్లో ఉండి అంత డీప్గా అర్థం చేసుకునే మూమెంట్ని హిందూలో కొంచెం సఫకేటింగ్గా ఫీల్ కాలేదు ఎప్పుడు? యాక్చువల్లీ సఫకేటింగ్గా ఫీల్ కావడం అంటే జనరల్గా తెలుగు పేపర్ల కన్నా ఇంగ్లీష్ పేపర్లకు ఫ్రీడమ్ ఎక్కువ, అండ్ మోర్ సో హిందువులు మాకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అప్పుడు ఏముండిందంటే అప్పుడు ఎన్రామ్ వాజ్ ఎడిటర్ ఇన్ చీఫ్. ఆయన సో ఆయన చాలా క్లియర్గా మాకు మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పినాడు, యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఐ మే బీ against separation. Yes. We are for, but as an individual, as a reporter, everyone has that freedom. So మనము ఎట్లా అంటే మనం పేపర్ ఎట్లా కవర్ చేయాలి దీన్ని అనేదాన్ని I leave it to the bureau chief and the reporters. I will not interfere and direct a policy. But editorial point of view, Hindu is against separation of states, not just Telangana, Andhra, but anywhere in the country. అనేది సో అట్లా మాకు చాలా ఫ్రీడమ్ ఆ విధంగా దొరికింది. ఎందుకంటే అంత ఎడిటర్ ఇన్ చీఫే మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు సో చాలామందికి అది కొద్దిగా మాకు రిపోర్ట్ చేయడానికి కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే వీఆర్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్ బై హిజ్ డెసిషన్. బట్ కొంచెం ఏంటంటే ఇక్కడ లోకల్గా మాకున్న బాసెస్ అందరు కూడా ఆ టైంలో దేవర్ ఫ్రమ్ ఆంధ్ర రీజన్. బట్ ఐ డోంట్ సే దట్ దేవర్ టోటలీ యాంటీ తెలంగాణ. బట్ ఆ రోజుల్లో ఉన్న కాన్సెప్ట్ కానీ ఆ రోజుల్లో ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే ఇఫ్ యూ స్పీక్ ఫర్ తెలంగాణ అంటే ఏదో మీరు ఒక క్రిమినల్ కైండ్ ఆఫ్ థింగ్. అరే వై దిస్ క్రిమినల్ ఐడియాలజీ, వై దిస్ సపరేటిస్ట్ ఐడియాలజీ, అంటే ఒక నక్సల్ ఐడియాలజీ కానీ అంటే ఎవ్రీథింగ్ an ఐడియాలజీ ఆఫ్ డిస్టార్షన్ అనే విధంగా డిస్ట్రక్టివ్ ఐడియాలజీ అనే విధంగా చూసేవాళ్ళు. దట్ వాజ్ అట్మాస్ఫియర్ ఎవ్రీవేర్ అక్రాస్ తెలంగాణ, ఇంక్లూడింగ్ పేపర్ లైక్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. అంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆ రోజుల్లో ఇంగ్లీష్
టీజే ఫామ్ అయినప్పుడు మీరు అందరూ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఫామ్ చేసినారు, అందరూ కొట్లాడుతున్నారు. సో ఇంగ్లీష్ జర్నలిస్ట్ కూడా ఒకటి పెడదాము, తెలంగాణ ఇంగ్లీష్ జర్నలిస్ట్ అసోసియేషన్ని ఎంపీ రమణ సార్ ఒక ప్రపోజల్ పెట్టిండు, మీటింగ్ అందరికి పిలిచిండు. మనం ఇంగ్లీష్ జర్నలిస్ట్ని ఒకటి దీన్ని ముందుకు తీసుకుపోవాలి, ఓన్లీ తెలుగు పేపర్లలో దీన్ని ఎక్కువ ఉంది పెడితే మేము అందరం పోయినాం. పోతే ఆఫీస్లో పెద్ద ఆబ్జెక్షన్, హౌ కెన్ యూ గో టు సచ్ మీటింగ్. మిగతా వాటి అన్నింటి పోయినప్పుడు ఆబ్జెక్షన్ ఏంది, వై ఈ యొక్క అసోసియేషన్ ఫర్ ఎ కాజ్, ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ డిస్ట్రక్టివ్ మెంటాలిటీ. సో అటువంటి అట్మాస్ఫియర్ ఫ్రమ్ ఇండివిజువల్స్ ఉండేది కానీ, బట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ I think Hindu always stood by his journalists and they encouraged that kind of atmosphere. And one interesting, చాలా ఇంట్రెస్టింగ్ anecdote I would like to share. చాలా మందికి తెలియకపోవచ్చు ఇది. కేసీఆర్ గారు ఆయన నిరాహార దీక్ష నిమ్స్లో ఉన్నప్పుడు దేర్ వాజ్ రిక్వెస్ట్ ఫ్రమ్ చక్రపాణి గారికి తెలిసి ఉండొచ్చు ఇది, రిక్వెస్ట్ ఫ్రమ్ కేసీఆర్ అండ్ హిస్ టీమ్ దట్ హిస్ item be covered in the national pages on a particular day. It was a request. So మాకు వచ్చింది, మా ఎన్రామ్ గారు చెప్పినారు, శివకుమార్ మా పివి శివకుమార్ ఫోటోగ్రాఫర్ ఉండే, he went and shot a picture of కేసీఆర్ lying on the bed and ఆ తర్వాత దానికి వచ్చిన రిపోర్ట్ అది రాసినాక it was published on page 1 across the country, all India page 1. అండ్ అప్పుడు పార్లమెంట్ సెషన్ నడుస్తుంది. ఇది మాకు అప్పుడు తెలియదు, ఇది నిజంగా అంటే దీని వెనక ఇంత ప్లానింగ్ ఉంది అని. సో పార్లమెంట్ సెషన్ ఏంటంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు, హీ వాజ్ కమింగ్ ఫ్రమ్ ఎ ఫారిన్ టూర్ అండ్ హీ వాజ్ సపోజ్ టు అడ్రస్ పార్లమెంట్ ఆన్ తెలంగాణ ఇష్యూ, ఆయన ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి. సో దే వాజ్ దిస్ బిగ్ కనెక్షన్ అనమాట. దే ఎన్షూర్డ్ దట్ పేజ్ 1 హిందూలో వస్తే దే విల్ సమ్ టేకెన్ సీరియస్లీ at the parliament level by Dr. Manmohan Singh ani. So it was published on page 1 along with KCR's photograph on the bed, and Dr. Manmohan Singh actually acknowledged it. Aa roju parliament lo report chusnanka then he acknowledged it and he said he made a statement that we are sympathetic and will definitely very soon resolve it ani. Ante as an organization meer annattu maku pressure undinda ante within కొన్ని certain quarters నుంచి ప్రెషర్ ఉండొచ్చు కానీ, బట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్, యాజ్ అన్ డెమోక్రాటిక్ ఎడిటర్ బిలీవ్స్ ఇన్ సమ్ డెమోక్రాటిక్ వాల్యూస్, మాకు చాలా ఫ్రీడమ్ అందులో దొరికింది. సో దట్ ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెపన్స్ ఫర్ అస్ టు యాక్చువల్లీ రైట్ మోర్ ఆన్ ద తెలంగాణ. అయ్యా, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక ఎడిటరు ప్లస్ ఒక జర్నలిస్ట్ మూమెంట్ నాయకుడు కూడా ఈ ప్యానెల్లో జాయిన్ అయినారు. బిఫోర్ దట్ and before going to them, I request Shailesh to give a broader picture, how the media during Telangana separate state movement. రెండు విషయాలు చెప్పాలి. ఆ రెండు విషయాల పట్ల కూడా యూనివర్సిటీ మీరు అన్నట్టు మీడియా అకాడమీ తోటి కలిసి మీరు చేస్తున్న ఫెలోషిప్ దాంట్లో కూడా దాన్ని కూడా ఒకటి భాగంగా ఒకటి ఏంటంటే ఈ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన చాప్టర్ 8కి సంబంధించింది. చాప్టర్ 8ని ఏ రకంగా గ్రౌండ్ చేయగలిగినారు అనేది ఖచ్చితంగా చాప్టర్ 8లో ఉన్న అంశాలని గ్రౌండ్ చేసిండ్రు, చాలా మటుకు గ్రౌండ్ చేసిండ్రు. ఎలక్ట్రానిక్ మీడియా విషయానికి వచ్చేసరికి అది ఎట్లా గ్రౌండ్ చేసే ప్రయత్నం చేసిండ్రు అనేది నేను ఒకటి విషయాన్ని మీకు చెప్పాలి. ఎప్పుడైతే చాప్టర్ 8ని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ చాప్టర్ 8లో ఉన్న కొన్ని చాప్టర్ 8 మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్న కొందరు టెలివిజన్ హెడ్స్కి పంపించిండ్రు. అది టెలివిజన్ హెడ్స్కి పంపించేసి మీరు దీంట్లో ఉన్నది మీరు గ్రౌండ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అన్నారు. న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి ఉండేది అప్పుడు టెలివిజన్ మీడియా వాళ్ళకు, సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఒకటి. ఆ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఏం చేసేదంటే ఏ వార్తని ఇవ్వాలి, ఏ వార్తని ఇవ్వద్దు అని చెప్పేసి అనేది ఒక రెగ్యులేషన్స్ ఇచ్చేది. సో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా చాప్టర్ 8లో భాగంగా ఒక న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీలో సభ్యులుగా ఉన్న వాళ్ళకందరికి కూడా ఇచ్చింది. ఇట్లా వాయిలెన్స్ని మీరు చూపెట్టొద్దు, విజువల్స్ని పదే చూపెట్టొద్దు, రిపీటెడ్గా చూపెట్టొద్దు, ఇట్లాంటి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు అనుకోవచ్చు ఏమైపోయిందంటే ఆ న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీలో మొత్తం అప్పటికి 10-11 ఛానళ్ళు ఉంటే దాంట్లో కేవలం ముగ్గురు మాత్రమే దాంట్లో మెంబర్స్గా ఉండేది. ఒకటి TV9 ఉండేది, ఒకటి HMTV, ఒకటి నేను జీ మెంబర్స్గా ఉండేది. దాంట్లో మిగతా వాళ్ళు ఎవరు కూడా మెంబర్స్ కాదు.
సరే మిగతా వాళ్ళు మెంబర్స్ కానప్పుడు వాళ్ళు ఫాలో కారు కదా అని చెప్పేసి అన్నప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతో ఏం చేసినట్టు ఇక్కడ హడావుడిగా సౌత్ న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ అని మనం ఒకటి పెట్టాలని చెప్పేసి ఒక సమావేశం పిలిచినారు. ఇక్కడున్న న్యూస్ ఛానల్ వాళ్ళందరూ దశపల్లా హోటల్లో ఆ సమావేశం జరిగింది. దశపల్లా హోటల్ నేను మన సంతోష్ దామోదర్ రావు గారు టీ న్యూస్ నుంచి వచ్చిండ్రు, అట్లాగే రామచంద్రమూర్తి గారు వచ్చిన మీటింగ్కి. ఆ మీటింగ్ పోయిన తర్వాత మీటింగ్ ఎంతసేపు మేము ముగ్గురం ఉన్నాం, మిగతా అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఎంతసేపు చూస్తూ ఉంటే ఆ మీటింగ్లో ఏమైపోయిందంటే ఎట్లా మనం ఈ వార్తలన్నింటినీ కంట్రోల్ చేయాలి, ఎట్లా అన్నింటినీ రెగ్యులేట్ చేయాలి అని చెప్పేసి అనేది వాళ్ళు. మరి నేను అడిగిన, మీరందరూ వచ్చి న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీలో సభ్యులుగా కావచ్చు కదా, మీరు అక్కడ వచ్చేస్తే అవే గైడ్లైన్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, మళ్ళీ ఇక్కడ కొత్త గైడ్లైన్స్ ఎందుకు మనం ఏర్పాటు చేసుకోవడం ఇదంతా అని చెప్పిన. లేదు, మనం ఇక్కడ సపరేట్గా మనం ఏర్పాటు చేసుకోవాలా, మనం కొన్ని కండిషన్స్ మనం పెట్టుకోవాలా అది అని చెప్పేసి వాళ్ళు ఒక హడావిడి చేసింది. సో అప్పుడు నేను, రామచంద్రమూర్తి గారు, మన దామోదర్ రావు గారు, సంతోష్ గారు, నలుగురం డిజైన్ అర్థమైపోయి కాదు మేమిద్దరం అయితే అక్కడ సభ్యులుగా ఉన్నాము, అక్కడ ఉన్నది మేము ఫాలో అవుతాము, అక్కడ ఉన్నది మేము ఇక్కడ మీరు ఏమైనా కావాలంటే మీరు పెట్టుకోండి, మీరు రిస్ట్రిక్ట్ చేసుకోండి, మీరు పెట్టిన రిస్ట్రిక్షన్స్ మేము ఒప్పుకోము అని చెప్పేసి అన్నాం. ఆ తర్వాత ఏమైపోయింది, కాదు అక్కడున్న వాటిని మనం అడాప్ట్ చేసుకుంటాము, అక్కడున్న వాటిని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంత 2 రోజుల ముందో 3 రోజుల ముందో ఖమ్మంలో వామపక్ష సంఘాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు, మహిళలు, లేడీస్ అందరినీ ఉంటే కూడా పోలీసులు మళ్ళీ ఈడ్చడం, వాళ్ళని కొట్టడం ఇదంతా చేసింది. అది నేను ఒక్కనే చూపించిన, జీ 24 గంటలు మాత్రం వచ్చినాయి ఆ విజువల్స్, మిగతా వాళ్ళు చూపెట్టలేదు. వాళ్ళు అక్కడ నన్ను పాయింట్అవుట్ చేసిండ్రు, ఇవి అట్లాంటి విజువల్స్ మీరు చూపెట్టొద్దు, మనం ఖమ్మంలో జరిగింది మీరు చూపెట్టింది కదా, చూపెడితే ఇంకా వైలెన్స్ ఎక్కువైపోతుంది అన్నారు. నేను చెప్పిన, సార్ నాకున్న అవగాహన వరకు నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను చూసింది, ఆ విజువల్ నేను చూపెట్టకపోతే రేపు పొద్దున్న తెలంగాణ మొత్తం అట్లాంటి చర్యలే జరుగుతాయి, మీడియాలో రాదు కాబట్టి పోలీసులు ఇంకా రెచ్చిపోతారు, ఇంకా అట్లాంటి చర్యలు చేస్తారు, కాబట్టి నేను దాంతో ఆపాలనుకుంటున్నా, అక్కడనే అది ఆగిపోవాలి కాబట్టి నేను దాన్ని ఖచ్చితంగా చూపించిన అని చెప్పేసి. సో ఇది ఒక ఇన్సిడెంట్. సెకండ్ ఇన్సిడెంట్ ఏమైందంటే, ఇదంతా క్రమంలో అసెంబ్లీ సెషన్ జరుగుతుంది, ఒకసారి కౌన్సిల్ అసెంబ్లీ సెషన్ జరుగుతుంది. సెషన్ జరుగుతున్నప్పుడు అప్పుడు అసెంబ్లీ లైవ్ కవరేజ్ అంతా కూడా సీమాంధ్రకు సంబంధించిన వారి చేతిలో ఉండేది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, స్పీకర్ ఏమో నాదెండ్ల మనోహర్ ఉండే. అక్కడ సెలెక్టివ్గా ఏం చేసిందంటే, హరీష్ రావు గారు అసెంబ్లీలో బెంచ్ మీద ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. అప్పటికి లైవ్ కట్ చేసేసిండు, లైవ్ వస్తలేదు. సిమిలర్లీ కౌన్సిల్లో జరుగుతున్న దాంట్లో రేవంత్ రెడ్డి బెంచ్ మీద ఎక్కిచ్చేసి పేపర్లు వేసేయడం అని చేసిండు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే ఆ విజువల్స్ అన్ని ఛానళ్ళలో వచ్చేస్తున్నాయి. నేను అప్పుడు మీడియా అడ్వైజరీ కమిటీ సెక్రటరీ, అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సెక్రటరీ. నేను ఇమీడియట్గా అది చూసి ఆఫీస్ నుంచి అసెంబ్లీ పోయి నాదెండ్ల మనోహర్ గారి దగ్గర కూర్చొని, మీరు ఇది అసెంబ్లీ రికార్డులోకి పోని విషయాలు ఇవన్నీ, అసెంబ్లీ మీరు వాయిదా వేసిన తర్వాత అసెంబ్లీ లైవ్ మీరు వద్దు అని చెప్పేసి అన్న తర్వాత జరిగిన చర్యలు ఇవన్నీ మీడియాకి ఎట్లా పోయినాయి అని చెప్పేసినాను, నాకు తెలియదు అని చెప్పేసాను. మీరు ఇమీడియట్గా ఎవరైతే లీక్ చేసిండో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి మీరు మీడియాకి కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే, చర్యలు తీసుకున్నంత వరకు నేను మీడియా అడ్వైజరీ కమిటీలకు మీటింగ్ రాను అని చెప్పేసిన, అక్కడనే లెటర్ రాయని చేసి ఆయన చేతిలో పెట్టేసి వచ్చేసిన, నేను మీడియా అడ్వైజరీ కమిటీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి. సరే, ఈ సెలెక్టివ్ లీక్స్ ఇట్లాంటివన్నీ కూడా మీడియాని వాడుకున్నారు, వీళ్ళేమో వాడుకోండి మనం అని చెప్పేసి వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వాటి అన్నింటి మీద కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్ వాటిని కూడా రికార్డ్ చేసేందుకోసం ఒక డీపర్ దాంట్లో పోయి చేస్తే బాగుంటుంది. ఈ మీడియా ఎమోషన్, మీడియా దీనికి దారి తీసినటువంటి టీజేఎఫ్ నాయకులు, ఇప్పుడు మీడియా అకాడమీ చైర్మన్ క్లోజింగ్ రిమార్క్ లాగా మీరు మీ తర్వాత ఒక సంపాదకుడిగా కె శ్రీనివాస్ గారు, మొత్తం మంది ఇది మా ఇష్యూ, మేము జర్నలిస్టమైనప్పటికీ కూడా తెలంగాణ అనేది మా ఇష్యూ. మొత్తం తెలంగాణలో ఉన్న అందరూ ఎట్లాగైతే దీన్ని ఓన్ చేసుకొని ఇది మా ప్రాంతపు ఇష్యూ, మా నేల ఇష్యూ, మా తల్లి ఇష్యూ అని అనుకున్నారు, జర్నలిస్టులు కూడా అదే భావనకు రావడం వల్ల మొత్తం జర్నలిస్టులు ఇన్వాల్వ్ అయినారు. దీనికి కారణాలు ఏమిటంటే, అంతకుముందు ఆ నేపథ్యాలు, మూమెంట్స్ నుంచి వచ్చిన జర్నలిస్టులు కావడము, ఆ వాతావరణాలు ఉండడం, ప్రజా ఉద్యమాలతో సంబంధాలు ఉన్న జర్నలిస్టులు ఉండడం, జర్నలిస్టుల చైతన్యం ఎక్కువగా ఉండడం, వీటన్నిటికంటే కీలకమైన విషయం ఏమిటంటే, మీడియాలో అప్పటిదాకా ఉన్న అభిప్రాయాలను బద్దలు కొట్టింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. ఎట్లా అంటే, మీడియా నిష్పక్షపాతంగా ఉంటుంది, మీడియా తటస్థంగా ఉంటుంది,
మీడియాలో ఉన్నవాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఉంటారు. మీడియాలో ఉన్నవాళ్ళు ఈ అస్తిత్వ వాటికి వ్యతిరేకంగా ఉంటారు లేదా వాటిని పట్టించుకోకూడదు అనేది ఒక మామూలు అభిప్రాయం చలామణిలో ఉండేది. దాన్ని బద్దలు కొట్టింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. ఎట్లా అంటే, అవును, అస్తిత్వవాదం తెలంగాణ సమాజానికి అంతా ఎట్లా ఉంటుందో తెలంగాణ జర్నలిస్టులకు కూడా ఉంటుంది అది. అట్లాగే పక్షపాతము నిష్పక్షపాతం అనే దానిలో నిష్పక్షపాతం ఎప్పుడైనా కూడా ఎవరైతే ఆధిపత్యంలో ఉన్నారో వాళ్ళకి మద్దతుగా ఉంటుంది. అది పరోక్షమా ప్రత్యక్షమా కనబడుతూనే ఉంటుంది. రెండో వైపు ప్రపంచంలో ఏది కూడా నిష్పక్షపాతంగా ఉండదు, ఏది కూడా తటస్థంగా ఉండదు. అన్ని వైపులా అన్ని కోణాలుగా ఇది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వాటిని గౌరవించాలనే దాన్ని సాధించి ఆంధ్ర యాజమాన్యాలు అంటామా లేకుంటే సౌమైక్య యాజమాన్యాలు అంటామా లేకపోతే తెలంగాణ ఉద్యమాన్ని ఇంతకుముందు రవికాంత్ చెప్పినట్టుగా ఒక విచ్ఛిన్నకారుల సమూహం అనుకునే యాజమాన్యాలు అంటామా, వీళ్ళందరినీ మెప్పించి ఒప్పించగలగడం అనేది ఆ పాయింట్ మీదనే. ఈ తటస్థంగా ఉండదు, ప్రపంచం తటస్థంగా ఉండదు. ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా జర్నలిస్టులకు అన్నీ ఉంటాయి, అన్ని హక్కులు ఉంటాయి. ఆ పోరాటం చేయగల హక్కు కూడా జర్నలిస్టులకు ఉందని బయటపడి ప్రపంచానికి చెప్పినాం కనుకనే విజయవంతమైన. దాంట్లోనే ఇన్ని ఉద్వేగాలు వచ్చినాయి, ఇన్ని అనుబంధాలు వచ్చినాయి. నిజానికి జర్నలిస్ట్ లోకము అంత ఏకంగా ఉన్న జర్నలిస్ట్ లోకం అనేది అప్పటికి కనబడ్డ ఏకత్వం అనేది తర్వాత ఉండదు, సహజం. కానీ తెలంగాణ ఉద్యమంలో మాత్రం ఒక మామూలు గ్రామీణ విలేకరు నుంచి ఎడిటర్ల దాకా ఒక్కటిగా నిలబడ్డది, అది సాధించింది జర్నలిస్ట్ ఫోరం. థ్యాంక్ యూ. అంటే తెలంగాణ ఉద్యమమే మొదలు కాదు పాత్రికేయ జీవితం. చాలామందికి ఇక్కడ కూడా పాత్రికేయ జీవితంలో తెలంగాణ ఉద్యమమే మొదలు కాదు. పాత్రికేయ జీవితంలో ఒక సగం వచ్చిన తర్వాత చివరి దశలోనూ తెలంగాణ ఉద్యమంలో కూడా వచ్చాం. అయితే నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నేను నా పాత్రికేయ జీవితం నన్ను డిసప్పాయింట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మొదటి నుంచి నేను చాలా ఎక్సైట్ అయిన సందర్భాలు ఉన్నాయి, నేను చాలా ఎంపవర్డ్గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఒక మామూలు సబ్జెక్టుగా ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టి సంపాదకుగా ఉన్నప్పుడు దాకా ఎక్కడ నేను ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది, ఆపర్చునిటీస్ ఏముంటాయని చూసుకోవటం, ఆ ఉన్న చిన్న జాగాలో మనం చాలా ఎక్కువ ఎట్లా చేయగలం అని ఆలోచించడం. ఏదైనా దాన్ని మనం ప్రమాదకరం అనుకుంటే ఎట్లా దాన్ని నిరోధించగలం, ఎట్లా ఆపగలం, ఆపలేనప్పుడు నిస్సహాయంగా ఉండి సాధ్యమైనంత తక్కువ ప్రమాదంతో ఎట్లా పోనించడం, ఇవన్నీ రకరకాల వ్యూహాలతో ఉన్నాయి. నారాయణ గారు వేరే ఉద్దేశంతో అన్నారు, కానీ పత్రికలు నిష్పక్షపాతంగా ఉంటాయి ఇక్కడంతా అనేటువంటి భ్రమ అయితే చాలా తొందరగానే పోయింది. పత్రికా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏడాదికే పోయింది. నాకైతే ఇది ఒక్కటి సందర్భమే కాదు. ఎన్జిఓస్ హైదరాబాద్లో 86లో ఎన్జిఓ సమ్మె దగ్గర నుంచి మొదలుపెట్టి 89లో మండల్ రిపోర్ట్ యాజిటేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి 91 తర్వాత కశ్మీర్ మూమెంట్, కశ్మీర్ విషయంలో డెస్క్లు ఎట్లా చీలిపోయినాయి కూడా నాకు తెలుసు. తర్వాత ఇక్కడి నుంచి ఈ అన్ని సందర్భాల్లో డెస్కులు స్టాఫ్ చీలిపోవటం, ఒక వైపు తీసిపోవటం, దాని గురించి అనుకూలంగా మాట్లాడితే మిగతా వాళ్ళంతా మనం శత్రువులాగా చుట్టం, భిన్నంగా చుట్టం, మనం అనుకున్నట్టు మనం రాయలేకపోవటం, మా అభిప్రాయాలకు భిన్నమైన కంటెంట్ మనం ఇవ్వాల్సి రావడం, శీర్షికలు పెట్టాల్సి రావడం, ఇవన్నీ అనుభవమే. తెలంగాణతోనే మొదటిసారిగా ఒక వాస్తవం తెలియటం అంటూ ఏమి లేదు. అల్టిమేట్గా మనకు సమాజం గురించిన ఒక చిన్న ఏది ఏమిటి అనేది, ఎవరు వాస్తవమైన అధికారులు, ఏది ఫైనల్గా ప్రివేల్ అవుతుంది అనే విషయంలో ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి అంత పెద్ద భ్రమేమీ నాకు లేదు. కానీ ఒక చిన్న అవకాశం వచ్చినప్పుడు, ఉదాహరణకు ఆంధ్రజ్యోతిలోనే మళ్ళీ రీఓపెనింగ్ అయిన తర్వాత కొంచెం ఎక్స్పాన్షన్ మూడ్లో ఉన్న టైంలో తెలంగాణలో మనం చేసుకోవాలంటే తెలంగాణ మూమెంట్ని సపోర్ట్ చేయాలి అని మేనేజ్మెంట్ అనుకోకపోయినా మేము అనుకొని మేము చేసినప్పుడు మేనేజ్మెంట్ సహకరించింది. కానీ మేనేజ్మెంట్ అన్ని వేళల్లో సహకరించకపోవచ్చు. ఇంకోసారి వాళ్ళు వేరే క్రైసిస్లో వాళ్ళు పడతారు. పడ్డప్పుడు చాలా కళ్ళ ఎదురుగా ఏదైనా చాలా అన్యాయమైన కంటెంట్ వెళ్తున్నా, జడ్జిమెంట్లో చాలా అన్యాయం జరుగుతున్నా కూడా ఎంతవరకు చేయగలుగుతాం, ఎంతవరకు చేయలేని విషయంలో చాలా డిసప్పాయింట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేను అనుకుంటుంది, నేను అప్పుడు చాలామంది మిత్రులతోటి అనుకున్నప్పుడు, మనం చేయగలిగితే మేలు చేయడం, లేకపోతే కీడును తగ్గించడం. మన ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇంకా ఎక్కువ హామ్ జరిగేది కదా.
కాబట్టి ఆయన తృప్తి పట్టాలి కావచ్చు, లేదంటే నిజంగా తక్కువ హామీ జరిగినట్టుగా చేయటం. ఇటువంటి ఈ ఆలోచనలు డైలమాలు ఆ రోజుల్లో ఉండేవి. వాటిని పాస్ త్రూ అయ్యాం. నిజానికి చాలా గొప్ప సంతోషం కలిగిన రోజులు ఉన్నాయి. ఇంకోటి ఇందాక ప్రజెంటేషన్లో కూడా చెప్పినట్టుగా మనం కేవలం ఉద్యమం పీక్గా ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణకి ఏం చేసాము ఏం చేయలేదని చర్చించుకోవడం కాదు. ఉద్యమం ప్రారంభానికి, ఉద్యమం మొదలకి, అసలు 86 నుంచి 89, 90 వరకు తెలంగాణ గ్రామీణ సమాజం అంతా కొత్తగా వచ్చిన గ్రామీణ విలేకరులతో చాలా డైనమిక్గా ఉంది, చాలా వైబ్రెంట్గా ఉంది ఆ రోజున జర్నలిజం. చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఘర్షణాత్మక వాతావరణం ఉండేది. ఆ వాతావరణంలో వాటన్నింటినీ తట్టుకుని చాలా గొప్ప రిపోర్టింగ్ చేసింది తెలంగాణ విలేకరుల సమాజం. అది పునాది. ఆ పునాది దగ్గర నుంచి మొదలుపెట్టి 90స్లో తెలంగాణ లైవ్లీహుడ్స్, రూరల్ ఎకానమీ, అగ్రికల్చర్ అంతా క్రైసిస్లో పడిపోయి విపరీతమైన డ్రౌట్, ఆకలి, ఆత్మహత్యలు, ఆకలి చావులు ఇవన్నీ జరుగుతున్న టైంలో కూడా తెలంగాణ పత్రికా సమాజం చాలా మంచి రిపోర్ట్ చేసింది. ఈ నేపథ్యం లేకపోతే తెలంగాణ ఉద్యమానికి అంత సపోర్ట్ ఉండేది కాదు. ఇది వీటన్నిటిలో కూడా మనందరం పార్టిసిపేట్ చేసామని అనుకుంటున్నాము. వాట్ ఎవర్ వీ కుడ్ డూ, వాట్ ఎవర్ వీ కుడ్ నాట్ డూ. చైర్మన్ అల్లం నారాయణ గారి జోడింపుతో ఇవాళ ఈ చర్చకి, అంటే ఈ సందర్భంగా మనం నిర్వహించినటువంటి ప్యానల్కి ఒక సమగ్రత వచ్చిందని నేను భావిస్తున్నాను. అల్లం నారాయణ గారు ప్రాక్టికల్గా మూమెంట్ని నడిపినటువంటి దశలో దాన్ని ఎట్లాగైతే సమర్థించుకున్నారో, శ్రీనివాస్ గారు దానికి ఒక తాత్విక షేప్ని, ఒక దీన్నిచ్చి దీన్ని ముగించినారు. మీ ఇద్దరు కూడా ధన్యవాదాలండి. అలాగే విజయ్, రమేష్, రవికాంత్ అండ్ మిగతా అందరి మిత్రులకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.